ఈ వీడియో ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఫస్ట్ టాస్క్ రెండో టాస్క్ ఉందో దానికి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్స్ చాలా మంచి కాన్వర్సేషన్స్ ఉన్నాయి, చాలా డౌట్లు ఉన్నాయి. ఎవరెవరు ఎలాంటి గేమ్ ప్లేస్ ఆడారు, ఇమాన్యుయల్కి డౌట్, అసలు బర్నీ అని ఎందుకు డెమోనికి ఇచ్చాడు, నన్ను ఎందుకు తీశారు, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దివ్య కొంచెం ప్లాన్స్ చెప్తుంది, ఫ్యూచర్ ప్లాన్స్, చాలా పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఓవరాల్ మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత రెండు కాన్వర్సేషన్స్ ఉన్నాయి, పెద్ద ఏం లేదు. మిడ్ నైట్ టాక్స్ అంటే అయ్యాయి మనకు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత టాక్స్, బట్ ఎపిసోడ్ మధ్యలోనే చాలా విషయాలు ఉన్నాయి. సో దానికి సంబంధించిన వీడియోనే. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి చూడండి. నాకు తెలుసు వీడియో లేట్ అయిపోయిందని చెప్పి, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, అది సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు, సాయంత్రం టాస్క్ వదిలేశాను. సో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం సేపు చేసా, ఇది ఎక్కువసేపు ఉండదులేని, బట్ ఇందులో కన్వర్సేషన్స్ మూడింటి నుంచి చోట స్టార్ట్ చేస్తే 6 అయింది. సో అదనమాట సంగతి. సో వీడియో లైక్ చేసి చూడండి, లేట్ అయినందుకు. అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటో 72K ఎప్పుడు అయిపోద్ది అనుకున్న అవ్వాలా, బట్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కనుక ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్ లైక్ చేస్తే 75K కూడా అయిపోతుంది. పైగా రిపీట్ ఆడియన్స్, కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. 75K వీకెండ్ కొడదాం అనుకున్నా కానీ ఓకే, బట్ స్టిల్ ఇంకా 2 రోజులు ఉంది, మీ సపోర్ట్ అంతే చాలు. సో ఆ ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ తనుజతో అడుగుతూ ఉంటారు అనమాట, ఏంటంటే తప్పు చేశానా అంటే లేదు, ఎండ్ ఆఫ్ ద డే ఎవరి విష్ కదా అని అంటూ ఉంటారు. కళ్యాణ్ ఏమో ఒక్క నిమిషం అండి. సో కళ్యాణ్ తనుజ దిగులుగా కూర్చొని ఉంటుంది. నాకు అర్థం కాల దిగులు ఎందుకు, రీతు అవనందిగా ఏంటి అని చెప్పి. తప్పు చేశానంటే తనుజ ఎండ్ ఆఫ్ ద డే ఎవరి విష్ కదా అంటూ ఉంటారు అనమాట. కళ్యాణ్ సంజన గారు పవన్కి ఇచ్చేస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది కదా, అంటే తన్నే తీసేస్తే, పవన్కి ఇస్తే ఖచ్చితంగా తను తీసేస్తాడు. మొదటికే మోసం వస్తుంది కదంటే తనుజ ఏమంటుందంటే, సంజన గారు అంత ఈజీగా ఇచ్చేస్తారని అనుకుంటున్నావా, అంటే ఇచ్చేసి రీతుని తీసేలాగా, అంటే రీతులో తీసి తీసేలా చేస్తారనుకుంటున్నా అంటే చేస్తారు. ఆవిడ ఎందుకు చేయరు అనుకుంటున్నారు తనుజ గారు? లేదని నేను రీతుని తీను అని అంటే, అప్పుడు సంజన గారికి రీతుని తీనప్పుడు నెక్స్ట్ డెమోను తీనప్పుడు ఎవరైనా తీనప్పుడు అప్పుడు ఆవిడ ప్రయారిటీ కళ్యాణ్ ఎందుకు అవుతారు, డెమోనే అవుతారు. కళ్యాణ్ వర్సెస్ రీతు ఆడాలని ఎందుకు కోరుకుంటారు, డెమోన్ వర్సెస్ రీతు ఆడాలని కోరుకుంటారు. అప్పుడు డెమోన్ గెలుస్తాడు అని కోరుకుంటారు కదా, ఆబ్వియస్గా. ఇక్కడ తప్పు అంచనా వేశారనమాట. సో లిటరల్లీ ఒకటి చెప్పన, దివ్య, సంజన గారు, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు జస్ట్ తన మీద ఉన్న కోపానికి నిన్ను యూజ్ చేసుకున్నట్టు అనిపించింది. సో వాళ్ళ ముగ్గురు రీతిని హెయిట్ చేస్తున్నారు, కోపడుతున్నారు, అందుకోసం అని చెప్పి నేను యూజ్ చేసుకున్నారు. సో నీకు చెప్తే నువ్వు తీసేస్తావు అని చెప్పి, ఒకవేళ చెప్పలేదు ఇంకెవరికి ఇస్తారు, తీనన్నారు రీతుని, అయినా తినకేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు డెమోన్ తీస్తారు. కానీ ఇక్కడ కనుక ఇమాన్యుయల్ వచ్చి ఉంటే మేబీ రీతుని తీసిన తిప్పిన కళ్యాణ్కి ఇచ్చేవాడేమో. కానీ వచ్చింది సంజన గారు. కళ్యాణ్ ఎక్కువ, డెమోన్ ఎక్కువ అంటే డెమోనే ఎక్కువ, కళ్యాణ్ ఎక్కువ కాదు కదా. ఇక్కడ రాంగ్ అంచనా వేసారేమో అనిపించింది. కళ్యాణ్ ఏమంటే సంజన గారు డెమోన్కి ఇచ్చి మళ్ళీ నన్ను తీసేస్తాయి, డెమోను మొదటిగా మోసం వచ్చేస్తుంది. సో డెమోన్ ఉంటే ఏమైనా, డెమోన్ ఉన్నా ఎవరున్నా మన మాట మనం ఆడుకోవాలి కదా ఏదైనా సరే. దాని తర్వాత తనుజ గారు అలా ఆలోచించేదైతే మేము కూడా ఎవరిని, అంటే అలా ఆలోచించేదైతే మేము కూడా ఎవరిని తీసేటప్పుడు పేర్లు అడిగాంలే, ఇట్స్ ఓకే అన్నట్టు అంటారు అనమాట. దాని తర్వాత కళ్యాణ్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ పాసిబిలిటీ రీతుతోనే ఉంది, నాకు కూడా తెలుసు, బట్ మొదటిగా మోసం వస్తుంది అన్నప్పుడు మనం గేమ్లో ఉండాలి కదా ముందు. సో దానికోసమే నాకు అది ఉండిపోయింది, నాకు కూడా ఇంకోటి ఉండిపోయింది. అదేంటంటే పవన్ గారికి నేను ఇప్పుడు ఇలా ఇవ్వలేదు కదా ఏది, సో దానికోసం అది కూడా ఉండిపోయింది అనుకుంటారు. తనుజ గారేమో ఇప్పుడు నా దగ్గర క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు అంటారు. ఎందుకంటే స్టార్ట్ చేసిందే మేము, ఆ డాగర్ ఇచ్చేటప్పుడు మీరు ఎవరిని తీసేస్తారు అని అడిగించాం. సో ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత సంజన గారు అలా అడగకూడదు అని, అలా అడగకూడదు, మీరు ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అని వీళ్ళు చెప్పడానికి లేకుండా పోయింది కదా. ఎందుకంటే అలా స్టార్ట్ చేశారంటే ఇప్పుడు నాకు చెప్పడానికి కూడా అది లేదు కాబట్టి ఇంకా నేను చెప్పలేను అంటారు. కళ్యాణ్ ఇదే డాగర్ ఇమాన్యుయల్ కనుక తీసుకొని ఇచ్చేస్తుంటే కనుక నేను ఖచ్చితంగా పవన్ తీసేవాడిని అంటారు. అప్పుడు నేను రీతుతో ఆడేవాడిని అని చెప్పి, సర్లే గేమ్ స్టార్టింగ్లో ఇచ్చేటప్పుడు ఎవరిని పుడుస్తారని అడిగి ఇచ్చాం కదా, సో అందుకే నేనేం మాట్లాడలేకపోయాను. బట్ ఏదైనా సరే విన్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అది గుర్తుంచుకో అని చెప్పి కళ్యాణ్ చెప్తారు. అదొక్కటే, అది మాత్రం గుర్తుంచుకొని. మేబీ రీతు కళ్యాణ్ ఆడాలని తను కోరుకుందా, రీతు లేనందుకు బాధపడుతున్నారా, ఏంటి కళ్యాణ్ డెమోన్తో ఆడితే ఏమైనా ఓడిపోతాడని చెప్పి ఎప్పటి నుంచే బాధపడుతున్నారా? నాకు ఎందుకు ఫస్ట్ రీతు లేదు అన్నందుకు ఎక్కువ బాధనే ఉంటుంది. కళ్యాణ్ ఉంటాడని తనకు తెలుసు, ఎందుకంటే కళ్యాణ్ తినే కదా మిగతా కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఉంటాడు, రీతు లేదని చెప్పి ఫీల్ అవుతున్నట్టున్నారు. కానీ రీతు కోసం ఇంత ఫీలింగ్ పడతారా, అంత బాండ్ వచ్చింది ఇంటికి. నెక్స్ట్ ఇక్కడ మాట చెప్తారు, ఎందుకు నేను డెమోన్ వద్దన్నాను అంటే ఎందుకు రీతునే కావాలి. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగారు కదా క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ఎందుకు డెమోన్ వద్దన్నాను అంటే, ఎందుకు రీతునే కావాలన్నానంటే, ఇక్కడ వరకు నేను అలాగో రీచ్ అవ్వలేకపోయా, బట్ ఏంటంటే డెమోన్ 2 times ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, ఇమాన్యుయల్ 2 times ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, మీ ఇద్దరిలో ఒక్కొక్కసారి అయ్యారు ఇద్దరు కూడా. సో ఎవరైనా కూడా ఒకటే, బట్ ఎవరైనా ఓకే, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం నువ్వే. రీతికి కూడా నేను చెప్పాను ఇది. సో ఆవిడ ఫస్ట్ ప్రిఫరెన్స్ కళ్యాణ్. ఎవరికైనా డౌట్లు ఉంటే
నేను చెప్తున్నాను, ఆవిడ ఫస్ట్ ప్రిఫరెన్స్ కళ్యాణే. ఆవిడ కళ్యాణ్ని చేయడానికి చూశారు. అది ఇమ్మాన్యుల్ తెలుసు, సంజనా గారికి తెలుసు, భరణి అందరికీ తెలుసు. సో రీతికి కూడా చెప్పాను, అంతకు మించి ఎవరి మీద నాకు పర్సనల్ కోపం కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు, బట్ స్టిల్ గివ్ యువర్ బెస్ట్ అని అంటారు. పర్సనల్ కోపం అనేది ఏది లేనప్పుడు దివ్యాని ఎందుకు తీశారు? దివ్య కూడా ఒకసారి కదా కెప్టెన్ అయ్యారు ఆ లెక్కని చూసుకుంటే. అప్పుడు మీరు మరి దివ్యాని తీయకుండా రీతుకోకుండా దివ్యకి డ్యాగర్ ఇచ్చి డెమోని తీసేయచ్చు కదా. అప్పుడు ముగ్గురు కూడా ఒక్కోసారి కెప్టెన్ అయిన వాళ్ళే ఉంటారు. సింపుల్. నెక్స్ట్ సంజనా గారు వచ్చి కళ్యాణ్కి ఇచ్చేవాళ్ళు, కళ్యాణ్ రీతుని తీసేవాడు, అప్పుడు కూడా వాళ్ళిద్దరు ఆడేవాళ్ళు. ఎవరి మీద కోపం లేదు, అవి కాదు, అవన్నీ ఉత్తుత్వం. వీళ్ళందరికీ ఎవరి మీద కోపం ఉంది, వాళ్ళకి ఎలా రీతు మీద ఉందో తనుజ గారికి కూడా అలాగే దివ్య మీద ఉంది. ఇట్స్ ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు హేట్రెడ్ లేదు, అలాగని చెప్పి ఇష్టము కాదు, ఇష్టం లేదు. హేట్రెడ్ కాదు, ఇష్టం లేదు. అది దీని తర్వాత ఇంకో పాయింట్ వస్తుంది, నేను ఎందుకు సపోర్ట్ చేయాలి అని చెప్పి ఒక పాయింట్ వస్తలేండి. బట్ ఇది సో కోపం లేకపోవడం కాదు, కానీ ఇష్టం లేదు కాబట్టి చేయలే. లేదంటే అదర్వైజ్ డెమో అక్కడ ఉన్నప్పుడు తన చేతికి వచ్చినప్పుడు తన కత్తి దివ్యాన్ని తీయడానికి ఇవ్వకుండా డెమోని తీయడానికి ఇచ్చింటే డెమోని తీసుకోవాలి. ఆడికి కూడా ప్రయారిటీస్ ఉన్నాయి. పర్సనల్ కోపాలు ఎన్ని అంటారు కానీ వీళ్ళందరూ చెప్పే మాటలు కానీ, బట్ అది రియాలిటీ కాదు అది. ఏదో బట్ స్టిల్ గివ్ యువర్ బెస్ట్ అంటే గట్టిగా అర్థం అంటాడు కళ్యాణ్. దాంతో తనుజ ఒకవేళ ఇక్కడ వరకు నేను రీచ్ అయ్యి ఉన్నా సరే ఇది అంటారు, ఒకవేళ నేను కష్టపడి ఇక్కడ వరకు రీచ్ అయ్యి నేను తీసేవాళ్ళేమో ఇల్లని. అది ఖచ్చితమే, తీసేసేవాళ్ళు, అది వేరే విషయం. మొన్నే కదా అయ్యారు 2 సార్లు వచ్చి అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్, అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కష్టపడతాను, నీకు ఇచ్చిన దానికి కూడా అని అంటారు. అంటే అమ్మకి ఇచ్చిన దానికి కూడా ఇష్టపడతాను, నీకు ఇచ్చిన దానికి కూడా అని. ఇలాంటి చూస్తే ఇప్పుడు నాకు నీ పడాలి సత్యం అనిపిస్తూ ఉంటుంది. మా చుట్టాలు ఉంటారు ఒకళ్ళు, బాబాయ్ ఎవరు అవుతారు. సో తనుజ గారు అన్నే నాకు ఇచ్చింది కాదు, మీ మమ్మీకి ఇచ్చింది. సో అది నాకు ఇచ్చిన మాట కాదు, మీ మమ్మీకి ఇచ్చిన మాట అని చెప్తారు. యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్గా నువ్వు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నానని. అంటే మా మమ్మీకి ఇచ్చిన మాటతో పాటు నీకు కూడా అనగానే బాబు భద్రం, నాకు ఇచ్చింది కాదు, అది మీ మమ్మీకి ఇచ్చింది. బట్ యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్గా, గుడ్ ఫ్రెండ్గా 2 సార్లు నొక్కి ఒక్కనిస్తారు, నువ్వు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా అంటారు. లాస్ట్ ఎట్టాటి చేసేటప్పుడు నాకు కొంచెం భలే సిగ్గుగా అనిపిస్తుంది, ఏంది ఇది అని చెప్పి. నెక్స్ట్ దివ్య ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ దివ్య ఇమాన్యుల్ కొంచెం గట్టి క్వశ్చన్ చేస్తుంది. చాలా పెద్ద కాన్వర్సేషన్ ఉంది. అమ్మో, నేను సింపుల్గా చెప్తాలేండి, ఎందుకు ఇంత కాన్వర్సేషన్ వేస్ట్, కానీ ఏదైనా మిస్ అవుతారని మళ్ళీ అదో భయం. అంటే ఇమాన్యుల్ చాలా రకాలుగా చాలా పాసిబిలిటీస్ అన్నీ ఆలోచించి చాలా రకాలుగా ట్రై చేస్తారు కదా. ఎందుకు ట్రై చేయలేదు అంటే అక్కడ ముగ్గురు ఉన్నారు, సంజన గారు, ఇమాన్యుల్, తనుజ. అలా ముగ్గురు ఉన్నప్పుడు నువ్వెందుకు గట్టిగా ట్రై చేయలేదు? అక్కడ ఇద్దరు నేను ఉండాలని కోరుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరు? ఇమాన్యుల్, సంజన. వాళ్ళిద్దరూ సంజన గారు ఇద్దరు ఉండాలని కోరుకున్నారు. తనుజ గారు మాత్రం ఉండాలని కోరుకోవాలా. ఆవిడ మాట ఎందుకు నెగ్గింది? మీ ఇద్దరు మాట ఎందుకు నెగ్గలేదు? మీరు ఈ పాసిబిలిటీస్ ఎందుకు ఆలోచించలేదు? అక్కడ మీరు వచ్చి కనుక మీ ఇద్దరు ఎవరైనా వచ్చి నాకు డ్యాగర్ ఇచ్చుంటే నేను రీతిని తీసేదాన్ని, మేము ముగ్గురు ఉండేవాళ్ళం. తర్వాత నువ్వు కానీ ఎవరైనా వచ్చుంటే కనుక అప్పుడు డెమోని తీసేస్తే నేను కళ్యాణ్ ఆడేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ పాసిబిలిటీ మీరు ఎందుకు ఆలోచించలేదు అంటది. తినేమంటాడు, యాక్చువల్గా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అంటాడు. రిస్క్ ఏంటి అంటే మళ్ళీ తర్వాత రౌండ్లో ఇప్పుడు రీతిని ఎవరైనా తీసేస్తే, రీతు వచ్చింది అనుకోండి, సో మళ్ళీ అక్కడ తనని కళ్యాణి తీసేస్తే అని అంటాడు అనమాట. అయితే ఈడ అసలు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? ఆడు వద్దన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈడేమంటది, ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు పట్టుకోండి. సో సంజన గారు వెళ్తారు, నువ్వు తనుజ ఆపితే సంజన గారు వెళ్తారు, సంజన గారు నాకు డ్యాగర్ ఇస్తారు, సింపుల్గా అయిపోయేది కదా అని అంటారు. లేదు నేను అసలు రిస్క్ తీసుకోవాలి, ఇందులో రిస్క్ ఏముంది అంటారు. అప్పుడు ఇమాన్యుల్ తట్టదు, కాసేపు ఆయన తట్టినా ఇమాన్యుల్ ఉంటాడు. ఒకవేళ రీతు బయటకు వచ్చింది అనుకో, అప్పుడు వాళ్ళు నన్ను పట్టుకుంటే ఇంతకుముందు అంటే వాళ్ళకన్నా ముందు పరిగెడతావు కదా అంటారు. ఎందుకు పరిగెడతాను? వాళ్ళు ఇందా నేను వాళ్ళు పట్టుకున్నట్టు ఇప్పుడు వాళ్ళిద్దరు ఉంటారు, తిని ఒక్కడే ఉంటాడు. సో అప్పుడు పట్టుకుంటే అప్పుడు నాకు రిస్క్ అవుతుంది కదా. అప్పుడు తనకి కళ్యాణ్ సపోర్ట్ అనమాట. ఫస్ట్ కళ్యాణ్ ఉండాలి ఇమాన్యుల్కి. అప్పుడు వాళ్ళు పట్టుకొని కనుక తీసుకెళ్ళి డెమోన్కి ఇస్తే, డెమోన్ కళ్యాణ్ తీసేస్తే అప్పుడు మిగిలేదు ఎవరు? నువ్వు తను మిగులుతారు. నువ్వు బాగానే ఉన్నావు, ఇది అనగానే నేను చెప్తున్నా, మీరు బాగానే ఉంటారు ఫైనల్కి, కానీ లేచిపోయేది కళ్యాణ్ అక్కడ. అది సంగతి. లేదు అంటే ఇమాన్యుల్ అలా భయపడతాడు. లేదు కళ్యాణ్ తీరు, కానీ ఎందుకంటే అక్కడ తనుజ కూడా ఉంది కాబట్టి. నేనేమంటానంటే అక్కడ కూడా అదంతా జరిగినా కూడా వచ్చి తీసేది దివ్యానే. తనుజ రీతు ఇద్దరు మాట్లాడుకొని ఏమనుకుంటారు, నువ్వు పట్టుకున్నా సరే ఏదైనా సరే రీతు దివ్యాన్ని తీద్దాం అని అంటారు. డెమోన్ కానీ కళ్యాణ్ కానీ టచ్ చేయొద్దు, నేను డ్యాగర్ ఇస్తా, కళ్యాణ్కి ఇస్తా, డెమోన్కి ఇస్తా, ఎవరికి వాళ్ళకి ఇస్తా, మీరు దివ్యాన్ని ఎవరు చేస్తారంటే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు కలిపి తీస్తారు. ఈ ఎంటైర్ థింగ్లో ఎప్పుడైతే ఇమాన్యుల్ అవుట్ అయిపోయాడో అక్కడ మిగిలింది ఒకటే ఒక పాసిబిలిటీ, అది డెమోన్ వర్సెస్ కళ్యాణ్ అంతే. ముందు రీతు వెళ్ళాలా, లేదంటే ముందు
దివ్య వెళ్ళాలా అన్నదే క్వశ్చన్ తప్పితే ఫైనల్ వీలేదు వాళ్ళిద్దరే ఎట్నుంచి ఎట్టేసుకున్నా కూడా. ఎందుకంటే తనూజ గేమ్లోంచి అవుట్ అన్నంతసేపు అక్కడ దివ్య ఉంటుంది. తనూజ అంటే దివ్య అవ్వదు. సో తనూజ అవుట్ అయితే దివ్య అవుట్ అయిపోతుంది. తనూజ గారికి వెళ్ళిపోయి ఉంటే కనుక ముందు అప్పుడు దివ్యకి ఛాన్స్ ఉండేది. కానీ తనూజ నుంచుంది కాబట్టి ఛాన్స్ లేదు. సో నేను అలా 50-50 కూడా ఛాన్స్ తీసుకోలేదు. అసలు 90-10 కూడా ఛాన్స్ తీసుకోవాలనుకోవాలా. ఎందుకు నాకు ఇప్పుడు అంత ఛాన్స్ కూడా అమ్మాయి కూడా కళ్యాణ్కి ఫర్గా ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళి గెలుపుకోవాలి అని మాట్లాడుతుంది. నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఎవరు వెళ్ళిపోయినా కూడా నాకేంటి అన్నట్టు అంటారు అనమాట కొద్దిగా. ఇక్కడ దివ్య ఉంటుంది అంటే తను ఇద్దరు కోసం స్టాండ్ తీసుకుంది. అందుకే ఇద్దరిని కాపాడింది. తన స్టాండ్ చాలా బలంగా ఉంది. ఇక్కడ వీళ్ళకి తెలియకుండానే తనూజకి చాలా ఎలివేషన్ ఇస్తారు వీళ్ళందరూ. నాకు తెలిసి వీకెండ్ నాగార్జున గారు కూడా ఎలివేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. అసలు ఈ టాస్క్ అయింది కదా, ఇందులో అసలు ఓవరాల్గా ఈ టాస్క్ వరకు మాస్టర్ మైండ్ ఎవరు అనుకుంటున్నారు ఇలాంటి క్వశ్చన్ అడిగితే అక్కడ ఆబ్వియస్గా తన పేరే ఫస్ట్ వస్తుంది. సో తన కోసం ఇద్దరు కోసం స్టాండ్ తీసుకుని అందుకే ఇద్దరిని కాపాడింది. నెక్స్ట్ రౌండ్ ట్రై చేసింది. బట్ కళ్యాణ్కి ఎంత చెప్పినా సరే రీతు ఉంటే నీకు ప్లస్ అయిద్దని అదైద్దని అసలు ఈవిడికి తెలుసా యాజ్ ఇట్ ఈజ్ ఏమవుతుంది తర్వాత నెక్స్ట్ ఏమైద్దని. బట్ చాలా ట్రై చేసింది రీతు ఉంచడానికి అని చెప్పి. ఇమాన్యుల్ నేను కళ్యాణ్ గారికి కొట్టి చెప్పా, అరే నువ్వు ఏదో డిసైడ్ అయ్యి చెప్పు, నువ్వేం చెప్తే అది నీకు ఇస్తా. నువ్వు రీతుతో ఆడతారు అనుకున్నా నీకు కత్తిస్తా, నువ్వు పవన్తో ఆడతా అనుకున్నా నీకు కత్తిస్తాను అది అంటారు. సో క్లారిటీ తెచ్చుకొని చెప్పు అంటారు. దాని తర్వాత ఇంకేమో పాయింట్లు మిస్ అయినా అంతేలేండి. దాని తర్వాత దివ్య గారు, నెక్స్ట్ భరణి అన్న, నెక్స్ట్ సుమన్ అన్న వాళ్ళతో కూర్చుంటారు అనమాట. కూర్చున్న తర్వాత భరణి గారు అంటారంటే ఎవడి గేమ్ వాడు ఆడుకునే దానికి నేను వెళ్ళి చెప్పినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. అంటే ఫస్ట్ మేము ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నాం, నేను ఇన్ఫర్మేషన్ చెప్పాను, నాకు కూడా తర్వాత చెప్పాలి కదా ఏం జరుగుతుంది ఏంటి ఎవరిని తెస్తున్నావు ఏంటి అని చెప్పంటే దివ్య అసలు ఫస్ట్ రౌండ్ నేను ఎందుకు వెళ్ళాడు ఎవరు సుమన్ అన్న ఎందుకు వెళ్ళాడు అని సుమన్ అన్న సంజయ్ గారు తీసేద్దామని అని అంటే డైరెక్ట్గా. దాని తర్వాత దివ్య ఆవిడ ఏదో రౌండ్లో పోయేవాళ్ళు కదా ఫస్ట్ రౌండ్ ఎందుకు, నెక్స్ట్ సెకండ్ రౌండ్ మీరు ఎందుకు వెళ్ళారు అంటారు. ఆయన డీటెయిల్ తలుపుతారు ఇమాన్యుల్ అని చెప్పి. దివ్య వాళ్ళిద్దరు ఏదో రౌండ్లో పోయేవాళ్ళే అంట. నాకు అర్థం కాలేదండి. దివ్య నేను సూపర్ డూపర్ తెలివైన అమ్మాయి అనుకున్నా. అంటే వాళ్ళిద్దరు వెళ్ళదు ఫస్ట్ రౌండ్. ఎవరు వెళ్ళాలి, తనూజ వెళ్ళాలి. ఓకే తనూజ వెళ్ళింది, తనూజ వెళ్ళి రీతికి ఇస్తుంది. రీతి ఎవరిని తీసేస్తుంది, తనూజ ఫస్ట్ వెళ్తే దివ్యని తీసేస్తుంది. అట్ట మిస్ అయ్యారు. ఇప్పుడు మీకు తెలిసిన లెక్క ఆవిడ తెలీదా, ఫస్ట్ నేను వెళ్ళకుండా సెకండ్ రౌండ్లో అయినా ఇవి పోతారు, సంజన పోతారు, థర్డ్ రౌండ్లో అయినా సరే ఇమాన్యుల్ పోతాడు అని చెప్పి ఆవిడ టార్గెట్ మీరే కదా. మీరు ఇప్పటివరకు 3 రౌండ్లో ఉన్నారు, ఆవిడ కనుక ఫస్ట్ వచ్చిన ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోయేవాళ్ళు. సింపుల్ లాజిక్ ఎందుకు అర్థం కాలేదు, అక్కడ ఉంది ముగ్గురే కదా, వాళ్ళిద్దరు వెళ్ళకపోతే రావాల్సింది తనూజానే. సింపుల్ థింగ్. నెక్స్ట్ సెకండ్ మీరు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళిద్దరు ఏదో రౌండ్లో పోయేవాళ్ళంటే దాని దివ్య తను ఇద్దరికి సపోర్ట్ చేసింది, అక్కడ ఇద్దరు ఉండాలని చెప్పి మిగతా వాళ్ళని తీసేయడానికి ట్రై చేసింది అని. ఎస్ తనకి ఒక ముగ్గురు వద్దనుకున్నారు, ముగ్గురు కావాలనుకున్నారు. ముగ్గురు ఎవరితో వద్దనుకున్నారో వాళ్ళు డెక్టెక్టెక్టెక్కి వెళ్ళిపోయారు, ముగ్గురు కావాలనుకున్న వాళ్ళు ఉండిపోయారు. గేమ్ డీప్గా ఆలోచిస్తే నాగార్జున గారు కూడా దీని గురించి మాట్లాడతారని అనిపిస్తుంది నాకు టైం ఉంటే. భరణి అన్న ఎవరిని వద్దనుకుంటున్నారు, అసలు మాకు డిస్కషన్ జరిగిందే ఎవరిని వద్దనుకుంటున్నారు అని చెప్పని. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. అదేంటి అంటే నిన్న ఆవిడ బ్యాక్ స్టాప్ చేసేసింది కళ్యాణ్కి అని ఒక క్లిప్ ట్రెండ్ చేశారు కదా కళ్యాణ్ ఫ్యాన్స్. నేను దానికి చెప్తాను చూడండి. అక్కడ ఆవిడ ఏమంటుందంటే ఎవరిని సపోర్ట్ చేయాలని కాకుండా ఎవరిని తీసేయాలి అనే భలే ఉంటుంది అంటది. అంటే ఏంటి ఎవరిని తీసేయాలి అన్న దాని మీద ఆవిడకి పక్కా క్లారిటీ ఉంది. అందరూ కలిసి కళ్యాణ్ అయితే తీరు, సో కళ్యాణ్ సేవ్ అయిపోతాడు. దీని ఒక్కరిని సేవ్ చేయాల్సింది ఎవరినంటే రీతుని. సో అక్కడ కనుక మనం ఇవన్నీ డీల్స్ పెట్టుకుంటే కనుక రీతుని పెడితే సంజన గారు, ఇమాన్యుల్ వీళ్ళందరూ ఒకరితో దివ్య వీళ్ళందరూ ఒకరితో ఒకళ్ళు వెళ్ళిపోతారు. సో అందుకోసం అని చెప్పి అదే ప్లాను ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఆవిడ ఏం చేసింది, తనుజ గారు తీసుకొచ్చి ఇక్కడ పాయింట్ పెట్టారు సింపుల్గా, ఎవరిని సపోర్ట్ చేద్దామని కాకుండా ఎవరిని తీసేద్దాం గేమ్లో నుంచి అని. ఎందుకంటే ఆవిడకి దాంతో అడ్వాంటేజ్ ఉంది, అందుకని నా మాట అన్నారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆవిడ ఎందుకన్నారు బ్యాక్ స్టాపింగ్ కోసం కాదు, అప్పుడు ఆవిడకి ఈజీ, ఆవిడ గేమ్ ప్లాన్కి ఈజీగా ఉంటుందని. ఇక్కడ బిగ్ బాస్ ఏం గేమ్ ఇచ్చినా కూడా ఆవిడ ఆడింది మాత్రం ఈ గేమే. అందుకోసం చెప్పి ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నారు అని కూర్చోబెట్టి అనింది. ఈయనేమో సంజన అన్నారు, ఈయనేమో ఇమాన్యుల్ అన్నారు, తినక దివ్య. ఓకే ముగ్గురు వెళ్ళిపోయారు, మిగతా ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు ఎవరైనా పర్లేదు. ఇంకా డీప్గా ప్రయారిటీ తీసుకుంటే కళ్యాణ్ అండ్ రీతు, ఫస్ట్ కళ్యాణ్ సెకండ్ రీతు థర్డ్ డెమాను అయినా పర్లేదు, వీళ్ళు ముగ్గురు మాత్రం అవ్వకూడదు అనుకున్నారు. అది ఎగ్జిక్యూట్ చేశారు. కొంచెం ఆలోచిస్తే ఇదంతా. నెక్స్ట్ ఎవరెవరు వద్దనుకున్నారు జరిగింది అనగానే సంజన గారు వస్తారు. సంజన వచ్చి రీతుకి ఎందుకు ఇచ్చారు సుమ్ము అన్న, సుమ్ముడు అని సుమన్ అన్న అంటారనమాట. ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే మిమ్మల్ని తీసేయడానికి ఇచ్చాడు ఆయన డైరెక్ట్గా చెప్పి, కానీ ఇక్కడ చెప్పలేదు కదా, దివ్య వెంటనే కవర్ చేస్తుంది. అబద్ధం అర్థం ఏంటంటే అంటే ఆ రౌండ్లో తనుజ రీతు సేవ్ అవ్వాలని అనుకుందంట. అంటే రీతు సేవ్ అవ్వాలంటే రీతుకి ఇవ్వాలి కదా,
అందుకోసం సంజన గారు మరి నాకు ఇవ్వాల్సింది కదా సొమ్ము అన్న అంటే దివ్య అదే మీకు ఇస్తే మీరు రీతుని తీసేస్తారు కదా, అందుకోసం అని చెప్పి రీతు సేవ్ అవ్వాలంటే పాపం సుమనాన్ని రీతుకి ఇస్తారు. అమ్మ చిన్న బల్లోడు అమ్మ కూర్చి అన్నట్టు చెప్పారు ఆవిడ. డైరెక్ట్గా చెప్పలేరు, ఏదైనా ఫేస్ మీద అంటారు. ఇక్కడ అనొచ్చు కదా, మరి సుమనాన్ని చెప్పొచ్చు కదా, మిమ్మల్ని తీసేద్దాం అనుకున్నాండి, నాకు మీకు ఎప్పుడు ఇష్టం అందుకే ఇచ్చానండి అని అయిపోద్ది కదా. ఆహా చెప్పరు. నెక్స్ట్ బర్నీ గారు, నువ్వు ఎందుకు రైట్ టైంలో వచ్చి మాట్లాడటం లేదు, మాట్లాడాలి కదా అని చెప్పి దివ్య అని అంటారు. అంటే స్ట్రాటజీస్ చెప్పాలంట భరణి అన్నకి. భరణి అన్నని ఫస్ట్లో వీరు భరణి అన్న మంచి ఆయన, నేను భరణి అన్నని ఆ విధంగా ఏ విధంగా క్రిష్ చేసి ఇట్లా అంటే ఫస్ట్లో వీళ్ళు ఏమనుకుంటే భరణి అన్న 7 రోజులకు ముందు ఆలోచిస్తాడు, 7 స్టెప్పులు ముందుకు ఆలోచిస్తాడు, చాలా మూవ్ చేస్తాడని చెప్పి ఎవరు ఆ మనీషి వీళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు. నాకు అనిపించేది ఎందుకు చెప్తున్నారు, అన్నయ్య అంత ఆలోచించి అంత చేయడు, తనకు ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకు ఆలోచిస్తారు, ఏ కండిషన్ ఆలోచించుకుంటారు. బట్ వీళ్ళు బియాండ్ దట్ ఆలోచించి వీళ్ళు ఓవర్ అనాలిసిస్ చేసుకుని వెళ్ళిపోయారు. చూడండి అన్నకి నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. అన్న ఏంటంటే ఇమాన్యుల్ అవ్వకూడదు అన్న థాట్లో ఉన్నారు, ఇమాన్యుల్ అవ్వకపోతే చాలు కదా, ఇమాన్యుల్ అవ్వాలా, లాస్ట్కి రీతు అవ్వకూడదు అనుకున్నారు, రీతు అవ్వాలా. ఆయన అంతే సింపుల్ గేమ్. నువ్వెందుకు రైట్ వచ్చి రైట్ అంటావు, మేమేమో నిలబడిపోతున్నాము, గేమ్ ప్లాన్ డిస్కస్ చేస్తే బాగుంటుంది కదా అని వచ్చి. సో అంతా అయిపోయాక ముగ్గురితో కలిసి కూర్చొని మాట్లాడితే ఏం చేయండి, ఏమర్థం ఇది ఎందుకు ఇదంతా ఇప్పుడు ఎందుకు ముందు రావాలి కదా అన్నట్టు అంటారు. దివ్య ఫస్ట్ రౌండ్ అడిగాను మీరు వెళ్తున్నారంటే మీరు వెళ్ళట్లేదు అన్నారు, నెక్స్ట్ రౌండ్ మీరు వెళ్తారని అనుకుంటాను నేను అన్నారు. అదేంటి ఫస్ట్ రౌండ్ వెళ్ళట్లేదు అన్నారు కానీ నెక్స్ట్ రౌండ్ వెళ్ళట్లేదు మీకు ఎట్లా చెప్తుంది, వెళ్తారని నేను ఎందుకు అనుకుంటానంటారు ఏంటి, వెళ్ళొచ్చు కదా. ఇమాన్యుల్ వైపు చూసి నేను షాక్ అయ్యాను, ఏంటి ఇలా చేశారని చెప్పి. అన్నీ గారు ఎట్ట ఏదో అంటున్నారు. సో ఆయన డిసైడ్ అయ్యాడు ఇమాన్యుల్ అవ్వాలని చెప్పి, డెమాన్కి ఇస్తే ఇమాన్యుల్ చేస్తా అన్నాడు, ముందే తీసుకున్నారు ప్రయారిటీలు, అందుకని ఆయన డెమాన్కి ఇచ్చాడు. నేను సెకండ్ రౌండ్ అడగలేంటే భరణి గారు ఎలా ఉంటుంది, ముగ్గురు వచ్చినప్పుడు ఎవరెవరిని తీసేయాలని చెప్పి ఫస్ట్ నుంచి మేము ఫిక్స్ చేయమనేది చెప్తారన్నమాట. ఈ రకంగా ఆలోచించారు, అప్పుడు నువ్వు పిలిచి చెప్పాలి కదా, అంటే మేము ఫస్ట్ నుంచి వీళ్ళు తీసేయాలి, ఎవరో వాళ్ళు తీసేయాలనుకున్నావు, అప్పుడు నువ్వు మమ్మల్ని పిలిచి చెప్పుంటే వీళ్ళు ఆలోచిస్తున్నావు నీకు చెప్పేవాళ్ళని షేర్ చేసుకునే వాళ్ళంగానే. దివ్య అంటది ఈ స్ట్రాటజీ వేసినా ఏ స్ట్రాటజీ వేసినా కూడా ఒకవేళ నేను వచ్చేది స్ట్రాటజీ వేస్తే తిప్పి వేరే వాళ్ళ గేమ్ నేనే ఆడుతున్నాను, మ్యానిపులేట్ చేసేస్తున్నాను, జనాల్ని తొక్కేయడానికి ఆడుతున్నాను అని వస్తుంది. సో మీ గేమ్ మీ ఇష్టం అని చెప్పి వదిలేశాను అని. కరెక్టే కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అయింది. అది ఎందుకు, మీకు తనుజాకి పట్టం లేదు కాబట్టి అది కొంచెం పర్సనల్గా వెళ్ళిపోతుంది. అదర్వైజ్ మీరే అన్నారు ఈ మాట, తనుజా గారికి లేకుండా వేరే వాళ్ళు ఉంటుంటే ఇప్పుడు నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా సరే ఇది సూపర్ డూపర్ స్ట్రాటజీగా నన్ను మెచ్చుకునే వాళ్ళు అని చెప్పి. సేమ్ ఇది అంతే, మీకు పర్సనల్గా జరగడం వల్ల అలా అయిపోయింది. సో ఇదేంటంటే ఇంకోటి ఇక్కడ ఆవిడ పేరులతో వీళ్ళు రుద్దేసి ఆడిపించాలి. అంటే ఒకవేళ తనుజాగా గేమ్ ఆడిపించేసింది అని అనుకుంటే ఆవిడ సింపుల్గా ఒక పాయింట్ పెట్టింది ఏంటి అంటే ఎవరు వద్దు అన్న దాంట్లో పెట్టింది. ఎవరు వద్దు అన్నప్పుడు వీళ్ళు పాయింట్లు చెప్పారు, వీళ్ళ గేమ్ని ఆవిడ ఓవర్ రైడ్ చేయలే, వాళ్ళ గేమ్ని వాళ్ళ చేత ఎగ్జిక్యూట్ చేయించారు అంతే సింపుల్గా. సంజన గారు వద్దు, ఓకే వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసేయండి, ఇమాన్యుల్ వద్దు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసేయండి, అంతేగాని నువ్వు సంజనాన్ని తీసుకో నువ్వు ఇమాన్యుల్ని తీసుకో అట్లా ఏం మార్చలేదు కదా, అదే డిఫరెన్స్. బట్ ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవరు వద్దు ఎవరు కావాలి కాదు, ఎవరు కావాలంటే ఒకళ్ళ పేరు చెప్తాం, మిగతా 5 వద్దు అన్నట్టే. అప్పుడు అది ఎందుకు ఇదవుతాయి, అందులో రీతు పేరు రావచ్చు, నెక్స్ట్ డిమాండ్ పేరు రావచ్చు, ఈవిడ కనుక్కున్న పేర్లు కూడా రావచ్చు కదా. అందుకనే ఎవరు కావాలి అన్న దానికన్నా ఎవరు వద్దు అన్న దాని మీద ఎగ్జిక్యూట్ చేశారు ఆవిడ. సో ఇక్కడ మ్యానిపులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దివ్య చేసే దాంట్లో మ్యానిపులేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అయినా ఆవిడ గేమ్ ఆవిడ ఆడతారు, వీళ్ళ తప్పు అవుతుంది కదా, అందుకని ఈ మాట అన్నారన్నమాట. మీ గేమ్ మీ ఇష్టం అని చెప్పి వదిలేశారంటే భరణి గారు నాకు తెలుసు దివ్య, నేనేమి దివ్య బ్రూటల్గా బ్రెయిన్ యూజ్ చేయలేకపోయినా అండ్ మీ గేమ్ మీరు వదిలేసరికి మీరు సరిగ్గా ఆడలేదన్న విధంగా అలా మీనింగ్ ఏదో వచ్చినట్టుంది. నేను బ్రూటల్గా బ్రెయిన్ యూజ్ చేయలేకపోయినా నాకు తెలుసు అంటే దివ్య అందుకనే లేండి మీరు ఉన్నంత వరకు నేను ఉన్నాను కదా గేమ్లో, మీరు 2 రౌండ్స్ ఉన్నారు, ఆ 2 రౌండ్స్ నేను గేమ్లోనే ఉన్నానని చెప్పి భరణి గారేమో అవతల వ్యక్తిని బట్టి నేను స్మార్ట్గా ఆలోచిస్తాను సరేనా అని చెప్పి. అన్న నిజంగా స్మార్ట్గా ఆలోచించారంటే ఎక్కువ స్టెప్లు ఆలోచించలేకపోయారు, నెక్స్ట్ ఏం జరగబోతుందని ఆలోచించలేకపోయారు. ఒక పాయింట్ నన్ను స్ట్రాంగ్గా ఫస్ట్ పెట్టాల్సింది ఏంటంటే నాకు 2 పాయింట్లు, ఒకటి ఇమాన్యుల్ వద్దు, నాకు దివ్య కావాలి లాస్ట్కి. మీ ఇద్దరు నాకు సుమనాన్నకి ఇద్దరికి కలిపి దివ్య కావాలి, నువ్వు చెప్పు నీకు ఎవరు కావాలి, నీకు కళ్యాణ్ కావాలంటే వాళ్ళిద్దరు ఉంచేటట్టు ప్లాన్ చేద్దాం అంతే అని చెప్పి. ఎందుకంటే మెజారిటీ భరణి అన్న సైడ్ ఉంది, ఆయన సైడ్ అట్లా పెట్టాలి పాయింట్ భరణి అన్న సుమనాన్న కలిసి. బట్ ఇక్కడ తనుజ డామినేట్ చేసేసారు వాళ్ళని, మాకు పాయింట్ పెట్టారు, వాళ్ళు ఆ ట్రాప్లో పడిపోయారు యాక్చువల్గా. నెక్స్ట్ దివ్య అంటారు ఎలా అయితే ఇమాన్యుల్ లాగాడో కళ్యాణ్ కోసం మీ ఇద్దరిలో కూడా ఒక లాగాల్సింది. సో ఎలా అయినా సరే అని అంటారు, అంటే మీ ఇద్దరిలో ఒక లాగుంటే కనుక ఏమైనా ఇమాన్యుల్ అంటే కళ్యాణ్ కోసం ఆగాడు కదా లాస్ట్లో, అందుకోసం మీరు ఆగాల్సిందని మళ్ళీ అనుకుంటారు. ఎట్లా వచ్చినా డేంజర్ అని, ఎట్లా వచ్చినా దివ్యకి డేంజరే, తనుజ ఉన్నంతసేపు దివ్యకి డేంజరే. అంటిల్ అన్లెస్ భరణి అన్న మాట్లాడి ఒక ప్రామిస్ తీసుకోగలిగితే తప్పితే మేము కళ్యాణ్ టచ్ చెయ్యం, నువ్వు దివ్యాన్ని టచ్ చేయొద్దు అన్న ప్రామిస్ తీసుకోవడం తప్పితే అదర్వైజ్ దివ్యకి డేంజరే. దివ్యకి తనుజ వాళ్ళ డేంజరు, నెక్స్ట్ దివ్యకి డేంజరు రీతు వల్ల, రీతు బయటకు వస్తే సంజన గారు బయటకు వస్తే అవ్వదు. సో అలాంటప్పుడు రీతు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు పెట్టేసుకుని గేమ్ ఆడుకుంటే అయిపోతుంది. ఇక్కడ ప్రాపర్గా ఆయన గేమ్ ఆడే విధానం వేరే ఉంది, కానీ ఆయన ఆడలేదు. అది ఆయన ఫోకస్ దివ్యాన్ని గెలిపించడం మీద కూడా లేదు. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఆయన ఇంకోటి రీతు ఎందుకు వద్దు అనుకుంటున్నారు,
నామినేషన్స్ అగైన్ ఓటింగ్ ఇదంతా. సో దివ్య కూడా సేమ్ అప్లికబుల్. ఎంత క్లోజ్ అయినా సరే మన గేమ్ మందే కదా, పక్కోడి గేమ్ పక్కోడిదే. సో దివ్య ఇప్పుడు మళ్ళీ దివ్యని తీసుకెళ్ళి కెప్టెన్ చేస్తే దివ్య సేవ్ అయిపోతే వెళ్ళిపోవాల్సింది ఎవరు? మనమే వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు అలా చేస్తారా? చేయరు, బయటికి మాట్లాడుతూ ఉంటారు. కానీ అంటే అయ్యి ఉండొచ్చు, ఇది ఒక జస్ట్ ఒక ఎజంప్షన్. ఎంతకీ మీకు అర్థమవుతుందా? అర్థమైతే ఇప్పుడు లైక్ కొట్టే కామెంట్ అర్థమవుతుంది అని చెప్పి అయ్యో అంటే మీరు అర్థం చేసుకోలేరు కదా, నేను అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నానా లేదా అని డౌట్ అంతే. నెక్స్ట్ బర్నీ అన్న, ముగ్గురు కలిసి డిస్కషన్ చేసినప్పుడు నేను వచ్చి కూర్చున్న తర్వాత నాకు వచ్చి ఇన్ఫర్మేషన్, ఒక నిమిషం ఎక్కడ వెళ్ళిపోయాను నేను ఇది. మళ్ళీ బర్నీ అన్న అదే మాట అంటాడు, నాకు వచ్చి చెప్పాలి కదా లేదా అంటే, ఇక్కడ దివ్య ఏమంటారంటే నాకు అర్థమైంది, బట్ అవతల మనిషి ఏంటంటే ఎలా చేశారంటే అవతల మనిషి జెన్యూనిటీ పోగొట్టుకున్నారు, మనం పోగొట్టుకోలేం కదా అంటే వాళ్ళిద్దరు ఉన్నారు, ఇమాన్యుల్ సంజన గారు ఉన్నారు, కానీ ఇంకొకరు లేరంటే తనుజ కోసం అంటా ఉన్నారన్నమాట. నెక్స్ట్ బర్నీ గారు, అలాంటప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడేసుకోవాలి అంతే, చెప్తే అందరు ఇన్వాల్వ్ చేయకూడదు కదా. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడటం ఇవన్నీ అని చెప్పి అంటే నాకు చెప్పలేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ లాస్ట్ టైం కూడా నాకు అందుకే కోపం వచ్చింది, ఆ బెడ్ టాస్క్లో కూడా ఆ బెడ్ టాస్క్ వరకు అసలు నేను ఒక్క గ్రూప్ గేమ్ కూడా ఆడలేదు, కేవలం ఈ మనిషి ఆడుతాను బికాస్ ఆఫ్ దిస్ పర్సన్. అంటే నేను తనుజ గారి కోసమేమో అనుకున్నా, లేదు బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ వచ్చి నన్ను గంట సేపు బుర్ర తిన్నాడు కళ్యాణ్. సో కళ్యాణ్ డెమాన్ ఉన్నాడు, డెమాన్ మళ్ళీ ఏమైనా ఎందుకంటే డెమాన్కి భయపడి సో అలా వచ్చితే నేను అలా ఆడాను. ఈ రోజుకి ఆ కన్సర్న్ లేదు నా మీద, ఓకే అన్న నా కోసం ఎట్లా ఆడాడు ఏంటి అని చెప్పి ఏం లేదు, పట్టించుకునేది ఏం లేదని చెప్పి ఉండదు కళ్యాణ్కి. ఆ రోజు కూడా అలానే అయింది కదా అని చెప్పి, సో ఆ రోజు ఎట్టా ఆడి మోసపోయాను, ఈ రోజు ఎట్టాగా అయిందని చెప్పి. యాక్చువల్గా ఆ రోజు తనుజ కోసం నుంచున్నారు ఆయన, కానీ ఇమాన్యుల్ కూడా నుంచున్నాడు, ఇద్దరు నుంచున్నారులేండి. మరి నేను తప్పని అన్నాను, కానీ కలెక్టివ్ డెసిషన్ కావాలి కదా, ఏదైనా సరే కలెక్టివ్గా కూర్చున్నప్పుడు తీసుకునేటప్పుడు చెప్పాలి కదా. డెసిషన్ మారినా చెప్పలేదు, ఏం చెప్పలేదు అంటే దివ్య చెప్పారంట అని చెప్పి చెప్తారన్నమాట. తనుజ ఎందుకు చెప్పలేదు మీకు వచ్చి అని చెప్పి అని చెప్పలేదా చెప్పారు. తనుజ వచ్చి ఎందుకు చెప్పలేదు మీకంటే, ఎందుకు చెప్పలేదంటే నేను మీరు అడగలేదా మరి ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. అంటే దివ్యాన్ని తీసేస్తాను ఏదైనా ఎందుకు చెప్పలేదంటే, అడిగాను ఎందుకు చెప్పలేదు అంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది అంటే నేను ఇమాన్యుల్ని అడిగా ఎందుకు అని చెప్పి. సో ఇమాన్యుల్ని అడిగాను అని చెప్పి అటు చెప్పి ఆ టాపిక్ తిప్పేస్తారు. ఆయన అడిగారా లేదా అంటే నాకు మరి మనం చూపించారు. సో అప్పుడు ఏం చెప్పారంటే రీతుని తీసేసిద్ది అని చెప్పి. సో అడిగితే ఏం చెప్పారు, రీతు అమ్మో దివ్యాని ఇప్పుడు తీయకపోతే దివ్యాకి ఇస్తే కనుక దివ్య రీతుని తీసేసిద్ది, అందుకని తీస్తాం ముందేం చెప్పా కదా, సో నేను రీతుని తీసేస్తుందని చెప్పి ఈయన అయినా సరే వాళ్ళేంటి మీరు ఒకళ్ళు తీసేసుకున్నప్పుడు మీకు కావాల్సిన వాళ్ళు మీరు తీసేసుకున్నప్పుడు తనుజ పాయింట్ ఏంటంటే మీకు సంజన వద్దు తీసేసుకున్నారు, మీ సంజన గారు తీసేసుకున్నారు, మీకు ఇమాన్యుల్ తీసేసుకున్నారు, నాకు దివ్య వద్దు నేను తీసేసుకుంటా, మీ ఇద్దరు తీసుకున్నప్పుడు నేను కూడా నాకు కావాల్సిన వాళ్ళు తీసుకుంటాను కదా అన్న పాయింట్ మీద ఉన్నారు ఆవిడ. నెక్స్ట్ దివ్య అంటారు తనుజ ఇద్దరి కోసం ఆడింది, దానికోసం ఎవరిని తీసినా పర్లేదు అనుకుంటుంది, సో ఇంకేం చేయలేము, వాళ్ళిద్దరిని ఉంచాలనుకుంది, మిగతా వాళ్ళు ఎవరిని తీసేసినా పర్లేదు దాని ప్రకారం ఆడింది అంటారు బర్నీ గారు. స్టార్టింగే ఎలా ఈ గేమ్ ప్లాన్ ఎలా అయిందంటే అని చెప్తా అంటే సంజన గారు అంటారు అందుకే ఫస్ట్ ఫోన్ ఇచ్చింది మిమ్మల్ని, సో ఫస్ట్ వెళ్ళిపోయింది, సెకండ్ థర్డ్ సెకండ్ మిమ్మల్ని పంపించింది, థర్డ్ అలా పోయింది అంటే అలా కాదండి అని నేను చెప్తుంటే అలానే నాకు తెలుసు ఆవిడ ఏమనుకుంటారు నన్ను తీసే ప్లాన్ వీళ్ళది కాదు తనుజ గారిదేమో అని అనుకుంటున్నారు, కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వీళ్ళదే ఆ ప్లాన్ అని చెప్పి వీళ్ళకి తెలియదు వినిపించుకోవట్లేదు, అందుకని ఆ అమ్మాయి ఆడేసింది మిమ్మల్ని పంపించేసింది, అమ్మాయి ఆడింది బట్ అందులో వీళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ బర్నీ అన్న షీ ఈజ్ వెరీ క్లవర్, ఎవరు తనుజ గారు, కళ్యాణ్ దివ్య ఇద్దరు ఉంటే నేను ఎవరిని తీస్తా అని చెప్పి నన్ను అడిగింది, ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు తీయాలంటే మీరు ఎవరిని తీస్తారు అని అడిగిందంట. సంజన గారు ఆబ్వియస్లీ మీరు కళ్యాణే తీస్తారు, అందుకని ఫస్ట్ మిమ్మల్ని పంపించేసింది, సింపుల్, మీరు ట్రాప్లో పడ్డారు అని చెప్తున్నాను. అంటే బర్నీ అన్న నేనేం చెప్పా, కళ్యాణ్నే ఉంచుతాము లాస్ట్లో దివ్యానే తీద్దామని అన్నారు, అయినా సరే అమ్మాయి మీరు అట్ట అంటే అమ్మాయి నమ్మిద్దా, నమ్మదు, అమ్మాయి పంపించేశారు. సంజన గారు మరి సంజన మరీ నేను అంత బ్లంట్ కాదండి, మరీ అంత అమాయకుడిని కాదని చెప్తా ఉన్నారు. సంజన గారు అది కరెక్టే నాన్న అని చెప్పి కాకపోతే అని చెప్తా ఉంటారు అనమాట, తను ఫిజికల్గా సెకండ్ రౌండ్ వెళ్ళాల్సింది లేకపోతే అన్నట్టు చెప్తా ఉంటారు. నెక్స్ట్ బర్నీ గారు సెకండ్ రౌండ్ నేను వెళ్ళడానికి రీజన్ ఉంది, ఆయన రీజన్ ఏంటంటే ఇమాన్యుల్ తీసేయాలి ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత, వీళ్ళది కరెక్టే లేండి చేసింది కూడా కరెక్టే అని చెప్పి దివ్య చెప్తూ ఉంటుంది, ఎవరి ఆలోచనలు అలవే, ఎవరి ఫైట్లు అలవే. నెక్స్ట్ దాని తర్వాత ఇక దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు నిన్నటిదా కొట్టుకున్నారా, మళ్ళీ ఇప్పుడు జోకులు అంతా మామూలుగా ఉండదు, ఈ అమ్మాయితో ఆర్గ్యూ చేయాలని చెప్పంటే నేను ఎందుకు కడతా మొత్తం నువ్వే చేసావు లేదా అంటే మొత్తం మీరే చేశారు అది అని చెప్పి బొమ్మరీలో డైలాగ్ వేసుకొని కాసేపు జోకులు వేసుకుంటూ ఉంటారు. నిన్న ఎంత గొడవలేని అంత ఇదేని జోకులు వేసుకోవద్దు అనుకున్నారు, మాట్లాడద్దు అనుకున్నారు, మళ్ళీ నాగార్జున ఇస్తారు గట్టిగా నాకు తెలిసి,
సంజన గారు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫైనల్ డెసిషన్ అంటారు. సంజన గారు భరణి అన్న మిగిలిపోతారు. ఫైనల్ డెసిషన్ అంటే వాళ్ళిద్దరు మిగలడం మాత్రం హ్యాపీగా ఉంది. అమ్మ రీతు లేదు అది చాలు అది ఆవిడ అల్లది నేను చెప్తాను. భరణి గారు వెరీ స్మార్ట్, వెరీ వెరీ స్మార్ట్ అంటే ఎవరు అంటే తనుజ వెరీ స్మార్ట్ అమ్మో అని అంటారు. అనగానే వీళ్ళందరూ ఎలివేషన్. భరణి అన్న నేను ఎవరి పేరు చెప్తా అని చెప్పి నాన్నోడితోనే చెప్పించేస్తుంది. అందుకే నేను దివ్యాన్ని తీస్తా అని చెప్పి అన్నానని. దివ్యాన్ని తీస్తున్నారు కానీ అప్పటికే మీరు ముందు వెళ్ళిపోయారు. మీ ఛాన్స్ అయిపోయింది. మీ కేలు కథ మీరు చెప్పాల్సింది ఎమ్మెల్యే పేరు చెప్పేస్తే అక్కడ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ సుమన లోపలికి వెళ్ళాక మళ్ళీ దివ్యాకి చెప్తా ఉంటారు అనమాట. ఫస్ట్ మేము అనుకున్నది ఇది, రీతుని తీసేస్తే రీతుకి ఇస్తే కనుక సంజనాన్ని తీసేస్తారు, డెమాన్కి ఇస్తే ఎమ్మెల్యేని తీసేస్తారు, ఇదే మేము అనుకున్న ప్లాన్ అనగానే దివ్య ఆ పాయింట్ ఆఫ్ టైంకి అంతేనండి. ఆ పాయింట్ ఆఫ్ టైంకి మహా అయితే నేను ఇంకో రౌండ్కి ఉండేదాన్ని. అంటే ముందుగా సంజనా గారు వచ్చి రీతుని తీసేస్తే దీని ఇంకో రౌండ్కి ఉండేదాన్ని అంతే కదా. అప్పుడు రీతు తనుజ ఇద్దరు అడుగుతారు దివ్యాన్ని తీసేయడానికి. లేదంటే అక్కడ కళ్యాణ్ తీసేయచ్చు, రీతు పట్టుకుంటే కళ్యాణ్ తీసేయచ్చు. లేదంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు అందులో ఇతను కూడా ఉంటాడు కాబట్టి ఇమ్మెల్యే కూడా ఉంటాడు కాబట్టి ముగ్గురు కలిసి గుడి పట్టణ చేసుకుంటే ఓట్లు వేసుకొని ఇంక అంతే వద్దు ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం అనుకుంటే మళ్ళీ డెమాన్ కళ్యాణ్ నుంచి దివ్యాన్ని తీసేస్తారు. సో ఏదైనా సరే ఒక రౌండ్కి ఉండేవాళ్ళు అంతే, అంత ఛాన్స్ లేదు అక్కడ. నెక్స్ట్ అంతేలేండి తీసుకోవాలంటే భరణి అన్న అంటే ఒక స్టేజ్కి వచ్చాక ఏదైనా మారచ్చు అంటారు. సో ఏదంటే మీరు ఫస్ట్ అది ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ కానీ మీరు అలా డీల్ చేసుకుని ఉంటే మారేది. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఏంటంటే రీతు ఇమాన్యుల్ డెమోలు కూర్చుంటూ ఉంటారు. రీతు అంటది వాడిని బాత్రూమ్కి తీసుకెళ్లారు నన్ను తీసేయమని, ఎక్కడికో తీసుకెళ్లారు నన్ను తీసేయమని. అన్నిసార్లు వాడి చుట్టూ వీడి చుట్టూ తిరుగుతారు కానీ ఒక్కళ్ళు కూడా దగ్గర అలా కత్తి పట్టుకొని నువ్వు ఎవరు తీసేస్తావు అని చెప్పి నా దగ్గర కనుక వచ్చి ఏంటి కత్తిచ్చి ఎవరు పొడవమంటే వాళ్ళని ఇస్తే జుప్పను పొడిచి గప్పని నుంచునేదని అంటుంది. చూడండి అమ్మాయికి మా అమ్మాయి ఎక్కడానికి డెమోని పొడిచి ఏంటి ఆ కత్తిచ్చి అయితే జుప్పని పొడిచి గప్పని నుంచునేదంట. అనగానే డెమోన్ అంటాడు నా గనక చేస్తుంటే ఏంటి పొరపాటున కనుక పొడితే మాత్రం అల్లకల్లోలం అయ్యేది, మనిద్దరికి మనస్పర్ధలు వచ్చేవి అనగానే నువ్వు పొడవలేదులే అనగానే ఇదే ఈ సోది వద్దంటారు. మళ్ళీ నువ్వు పొడుస్తాను అన్నావు కాబట్టి ఆయన మాట అన్నాడు. మళ్ళీ పొడవలేదులేండి మళ్ళీ సోది వద్దంటారండి, మనస్పర్ధలు వస్తాయండి, మనస్పర్ధలు ఎదుగు వస్తాయి అంటది. సో ఇతనికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ పొడిచేసిద్ది. తినేంటి మాట కూడా డిమాండ్ పొడుస్తానని చెప్పి తీసుకురాక కళ్యాణ్ పొడిచేది ఏదైనా చేసి. అంటే నల్లి తనుజ దగ్గర మాట తీసుకుని చెప్పి తనుజ ప్రామిస్ తీసుకున్నాను అనుకోండి నీకు ఏ టైంకి డ్యాగర్ వచ్చినా సరే నువ్వు పొడవకూడదు అని చెప్పి. నెక్స్ట్ భరణి అన్న ఏమంటే మొన్న ఏమైంది లాస్ట్ మినిట్ లక్ ఫేవర్ చేసి టప్పని గెలిచేసింది ఎవరు రీతు. అలా ఏదైనా జరిగితే సో వీళ్ళ అవకాశం పోతుంది కదా, వీళ్ళిద్దరూ డెమాన్ అండ్ కళ్యాణ్ది. సో అలా జరగకూడదు అందుకని ఆవిడ ఉండకూడదు అన్నట్టు మాట్లాడతారు. దివ్య ఏమో పర్సనల్గా చూస్తే మన బెనిఫిట్ ఏంటి అని మనం చూసుకోవాలి ఎప్పుడైనా సరే గేమ్లో. తన గేమ్ ఐడియాలు చెప్తానమాట. ఆవిడకి ఆల్రెడీ 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది. ఒకసారి తనుజ ఇచ్చింది, ఒకసారి కెప్టెన్సీ అయింది అంతా. తనుజ కూడా ఇలాంటిది ఆలోచించుకోవాలి ఏంటో అంటది. తనుజ ఎందుకు ఆలోచించుకుంటుంది? తనుజకి ఓట్లు భయంకరంగా ఉండి తనుజ టాప్ 5లో ఉన్నప్పుడు తనుజకి దీంతో సంబంధం లేనప్పుడు అంటే ఇలాంటి సంబంధం ఇప్పుడు ఎవరన్నా కదా తనకు పరగపడదు కదా, తను సేవ్ అయిపోద్ది అనుకున్నప్పుడు తనుజ ఆలోచించదు. ఇది దివ్య ఎందుకు ఆలోచిస్తుంది? దివ్య డేంజర్ జోన్లో ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ అంటే రీతు లాంటి వాళ్ళందరూ డేంజర్ జోన్లోకి రావాలి, వాళ్ళు కూడా వస్తే వీళ్ళకి సర్వైవల్ రేట్ పెరిగింది కాబట్టి వీళ్ళు ఆలోచిస్తారు. ఇదే దివ్య తనుజ ప్లేస్లో ఉంటే తనుజలాగే ఆలోచిస్తారు అంతే కదా. అప్పుడు సర్వైవల్ కోసం ఆలోచించరు కదా, ఫ్రెండ్షిప్ గేమ్ ఏదో ఒకటి. సో డిఫరెన్స్ ఉంది. తనుజ కూడా ఆలోచించాలంటే ఆలోచించరు అలాగా. నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, అదేంటంటే రీతు మీద గెలవడం కళ్యాణ్కి వాల్యూనే బట్ ఆ గెలుపుకి వాల్యూ ఉందా లేదా అంటే అది ఆలోచించుకోవాలి. రెండు వైపులా అంటే డెమాన్ మీద గెలిస్తే వచ్చే వాల్యూ వేరు కదా అని చెప్పి ఇలా రెండు వైపులా ఆలోచించి రీతునే తీయాలి అక్కడ అన్నది రైట్ పాయింట్ కరెక్టే. డెమాన్ మీద గెలిచి వచ్చేదానికి వాల్యూ ఎక్కువ. సో అలాగే ఈ అమ్మాయికి 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఏది చూసుకున్నా సరే వెంటనే రీతునే తీయాలి అంటారు. నెక్స్ట్ అప్పుడు కదా నాకు నచ్చింది ఏంటి ఆ రీతుని తీయకుండా పవన్ని తీయాలని ఏంది ఇదంతా అని చెప్పి అప్పుడు నాకు నచ్చలేదు అని చెప్తారన్నమాట. తనకి కళ్యాణ్ అయినా పర్లేదు రీతు అయినా పర్లేదు, 2 సైడ్లు తనకు బెనిఫిటే. సో అందుకోసం చెప్పి వాళ్ళిద్దరి వైపు ఉంచిందనమాట. కానీ కళ్యాణ్కి ఏం బెనిఫిట్ అవుతుందని చూడాలి కదా అంటారు. కళ్యాణ్కి బెనిఫిట్ అవుతుంది కదా ఏంటి, ఈజీ విన్, కెప్టెన్ అయిపోతాడు. పవన్ మీద వచ్చి ఆ గెలుపు వేరే కదా అంటే అలాంటి ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదేమో. ఎందుకు అంటే మళ్ళీ ఓడిపోతే ఇంకోటి ఒకవేళ తన రీతు మీద కూడా ఓడిపోవచ్చు కదండి. రీతు మీద ఓడిపోయినా రీతు అయింది కదా, తనకు బెనిఫిట్ అది. తన ఫ్రెండ్ తను కాపాడుకుని తన కింగ్ మేకర్ అయిందని చెప్పి అది చూడట్లేదు. ఏం చెప్తే నేను చెప్పాను, ఇమాన్యుల్ చెప్పాడు వద్దు అంటే మీరు చెప్తున్నా సరే వీళ్ళు చెప్తున్నా సరే రీతుని తీకు అని చెప్పి కళ్యాణి చెప్తుంది అని చెప్పి వీళ్ళందరూ చెప్తారు. అంటే రీతు వద్దు రీతుని తీకు, నీకు రీతుతో గెలవటం ఈజీ అన్నట్టు చెప్తా ఉంది. ఇలా 2 వైపులు ఆలోచించుకోవాలి కదా అని చెప్తారు. నెక్స్ట్
దాని తర్వాత ఇద్దరు వెళ్ళిపోతారు, ఇద్దరు కూర్చోండి భరణ్యాలని సుమనాన్ని ఇద్దరు కూర్చోబెట్టి టికెట్ ఫినాల వీటి కోసం చెప్పింది అనమాట. ఈ 1 వీక్ ఇక్కడ మాట చెప్పిందండి. ఇంతకుముందు కూడా అబ్జర్వ్ చేశాను కానీ ఈ 1 వీక్ బాగా అబ్జర్వ్ చేశాను. అదేంటంటే రీతు, డెమాన్, తనూజ, కళ్యాణ్, ఎక్స్టెన్షన్లో ఇమ్మాన్యుయల్, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్కి ఎక్స్టెన్షన్లో సంజన గారు, వీళ్ళందరూ ఒక గ్రూపు. ఈ 6 ఒక గ్రూపు. 6 సేఫ్గా ఉంటారు ఎప్పుడైనా సరే. కొద్దిగా గొప్ప సంజన గారిని ఎక్స్క్లూడ్ చేసేద్దాం, బట్ గేమ్స్ పరంగా సపోర్ట్ పరంగా సంజన గారు కొద్దిగా తక్కువ, కానీ మిగతా అన్నింటిలో మెయిన్గా ఒక 4 ఎవరైతే డెమాను, రీతు, నెక్స్ట్ కళ్యాణ్, తనూజ, ఈ 4 ఏమన్నా సరే వీళ్ళు మాత్రం మారరు. వీళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. ఆ 4 మాత్రం ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ఎప్పుడు ముందు రారు. సో ఈ 4 ఉంటారు. ఇది ఒక గ్రూపు. ఈ గ్రూప్ ఫామ్ అయిపోయింది. ఈ గ్రూప్లో అప్పుడప్పుడు వచ్చేది ఇమ్మాన్యుయల్కు కొద్దిగా ఎక్స్టెన్షన్ ఎవరు అంటే సంజన గారు. సో ఇది నేను అబ్జర్వ్ చేశానని చెప్తారు. సూపర్ అబ్జర్వేషన్. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇది ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటారు. వాళ్ళ 4 ఒకళ్ళు సపోర్ట్ చేసుకున్నారని చెప్పి. అది యాక్చువల్గా కళ్యాణ్కి వాళ్ళకి పడకపోతే మధ్యలో బ్రిడ్జ్గా నుంచి ఉంది అగైన్ సంజన గారు. బట్ వీళ్ళకు ఉంది కళ్యాణ్ మీద, కళ్యాణ్కి అంత లేదు కానీ ఇప్పుడు ఓకే. సో వీళ్ళు 4 ఉన్నట్టే. నెక్స్ట్ బర్ణాన్ని ఇది ఫిక్స్ అయిపోదాం అని చెప్తారు. ఏంటి అంటే నాకు మొన్నటి నుంచి ఉంది, ఏదైనా అవకాశం వచ్చి గేమ్స్ ఆడాలంటే నేను సుమనన్న ఆడతాము అన్న విధంగా చెప్తారనమాట. సుమనంతో ఆడదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇద్దరికి అలాగే ఉందని చెప్తుంటే డెమాన్ ఉండొచ్చు, కళ్యాణ్ ఉండొచ్చు, మనం గెలుస్తామో తెలియదు, అదంతా పక్కన పెట్టి బట్ మా ఇద్దరం కలిసి ఇచ్చి ఆడదాం అనుకుంటున్నాం అంటే మిగిలింది సపోర్ట్ చేయాలంటే హౌస్ మేట్ అండ్ సెకండ్ అంటే అవసరం లేదు. ఇక్కడ కూడా ఈవిడ ఏదో చెప్తారనమాట. ఏం చెప్తారంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైము టాస్క్ ఏదైనా సరే చూస్ చేసుకోవాలంటే మీరు ఆయన్ని ఆయన మిమ్మల్ని చూస్ చేసుకోండి. అది టికెట్ ఫినాల్ అయినా ఏదైనా సరే. బట్ ఏంటంటే ఏదైనా సరే ఛాన్స్ రాలేదన్నా నాకు ఎవరికైనా అని చెప్పి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే కరగమాకండి అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటి రాంగ్ ఐడియా ఇస్తున్నారేమో. బర్నీ అన్నకి సుమనన్నతో అంటే ఓపెన్గా మనం మాట్లాడుకుంటే ఫ్రాంక్గా బరువు అవుతారు కానీ విన్నింగ్ ఛాన్సులు పెరగవు కదా. సో ఇప్పుడు ఏమంటారంటే ఓవరాల్గా టీటీఎఫ్ ఏదైనా టాస్క్ ఓడిపోయినా పర్లేదు కానీ గెలిస్తే బెనిఫిట్, అలాంటి టాస్క్లు మీ ఇద్దరు కలిసి ఆడని అంటారు. లాస్ట్లో కంక్లూజన్ ఇది చెప్తారు. లేదు మామూలుగా ఎవడిపోతే ఫరక్ పడిద్ది అనుకున్నప్పుడు మీ బలాబలాలు చూసుకొని మరి మీరు ఎంచుకోండి అన్నట్టు చెప్తారు. ఈ టికెట్ ఫినాలే ఇవన్నీ గెలవాలి, ఏమవుతుందంటే మీకు బెనిఫిట్ అవుతుంది అదే. సో అది డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు, ఇక ఈ గోల్ అంతా ఉండదు. సో అది మాత్రం గెలవడానికి ట్రై చేయండి అని చెప్తారు. నెక్స్ట్ గెలిపిస్తే ఇదంతా. సో నాకు మాత్రం ఈ 4లోనే ఉంటుంది అనిపిస్తుంది. మీకు ఎవరికి ఛాన్సే రాదనిపిస్తుంది. సో చూసుకొని చాలా జాగ్రత్తగా ఆడుకోండి అని చెప్పి తన అబ్జర్వేషన్ వీళ్ళకి షేర్ చేస్తారు. దాని తర్వాత ఇమాన్యుయల్, డెమాన్, కళ్యాణ్ బయట కూర్చుంటారు. ఇది చూస్తూ ఉంటారు అనమాట. ఏంటిదా కెప్టెన్సీ బోర్డు చూసుకొని నేను వచ్చినప్పుడు 12 మంది కెప్టెన్లు చూస్తానో లేదో అనుకున్నాను రా అని అంటూ ఉంటాడు. ఇమాన్యుయల్ చూస్తానని ఆనందంగా ఉంది. అది అంటే డెమాన్ అంటాడు 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కదా, 2 సార్లు కెప్టెన్ అయిన తర్వాత అనుకున్నాడంట మనం ఈజీగా ఇంకో 10 సార్లు ఉంది, ఒక 8 సార్లు 9 సార్లు అంటే మనం ఈజీగా ఇంకో 6 సార్లు కెప్టెన్ అయిపోతారు అనుకున్నాడంట. వీళ్ళందరూ 6 సార్లు ఎట్ అవుతారంటే తెగ నవ్వుకుంటారు. 6 సార్లు ఎట్ అవుతారా అని చెప్పి 6 సార్లు ఎట్ అవుతా భయ్య అంటే చెప్తాడు లాజిక్లు. హ్యాడ్ టాస్క్ ఉంది నేనుంటే నేను గెలిచేస్తాను కదా, ట్రైన్ టాస్క్ ఉంది ఎన్ని గెలిచేస్తాను కదా అంటూ ఉంటాడు. సో ఎన్ని ఎట్ట గెలుస్తావు అంటే గౌరవం ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, నేను అన్ని లాగేస్తాను ఒకేసారి అదే చెప్పి ఏవైతే ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఉన్నా ఓడిపోతాను కానీ మిగతా నేను గెలిస్తే ఇప్పుడు కత్తి టాస్క్ ఉంది నేను కనుక రాజేంటి నేను గెలిచేస్తాను కదా అంటాడు. ఆ రకంగా చూసుకుంటే నేను గెలిచేవాడిని కదా అంటాడు. చూడండి ఏమైంది టాస్క్ ఏంటి అయ్యేపాటికి ఇది ఓడిపోయారు కదా, ఇక ఇప్పుడు కూడా కెప్టెన్ అయిపోతారు 3వ సారి అనుకుని అంటాడు. చెప్పలేము అంత ఈజీ కదా. కత్తి పట్టుకున్నప్పుడు తెలిసిద్ది ఆ బరువు ఏంటి దాని బాధ్యత ఏంటి అని చెప్పి. కత్తి ఎత్తకముందు తెలియదు, విడిగా ఎత్తినప్పుడు ఒకలా ఉంటుంది, ఇక్కడ ఎత్తినప్పుడు ఒకలా ఉంటుంది. నెక్స్ట్ కెప్టెన్ అవడానికి నీట్ లక్ ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. ఈ టాస్క్ల కోసం మాట్లాడుకుంటారు. నెక్స్ట్ అప్పుడు డెమాన్ వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇమాన్యుయల్ బలమైన స్టామినా అయినా సరే ఏదైనా సరే నీకు కూడా ఉంది గుర్తుంచుకో. సో ఏమి 0% ఏమి పెట్టుకోకు, గెలుస్తావు, నువ్వు గెలవాలని ఆడని చెప్తా ఉంటాడు. కళ్యాణ్ కెప్టెన్ అవటం ఇమ్యూనిటీ కోసం కాదు కదన్నా, మనకి ఒక బాధ్యత ఒక రెస్పెక్ట్ అన్నట్టు. ఇమాన్యుయల్ కెప్టెన్సీ మైండ్లో నుంచి పోయింది, నువ్వు అన్నది నాకు గుర్తుంది, అది ఆ కెప్టెన్సీ అప్పటి నుంచి పోయింది. దివ్యాన్ని ఉంచుదాం అని చెప్పి స్టాండ్ తీసుకోవచ్చు కానీ, దివ్య నాకు ఈ మాటలో చెప్పింది స్టాండ్ తీసుకోవచ్చు కానీ నిన్ను నేను 50-50లో పెట్టదలుచుకోవాలి. ఆయనకు ఒకటి మైండ్లో ఉందంట, అదేంటంటే కంటెంట్ రావడం చాలా కష్టం అని చెప్పేది విషయం చెప్పాడంట. అవునా అని చెప్పి అనుకుని అది మైండ్లో ఉందంట. సో ఇప్పుడు నేను దానికోసం ఇప్పుడు నేను 50-50 దాంట్లో పెట్టాలనుకోవట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని కాబట్టి రీతు బయటకు వచ్చి నేను తీసేసింది అనుకో అని చెప్పి. అందుకనే ఆ రౌండ్ నేను వెళ్తా అని రీతు ఆర్ డెమాన్ వెళ్తే కళ్యాణ్ మళ్ళీ నేను వెళ్తానని నేను వెళ్ళి రీతు ఆర్ డెమాన్ బయటకు వచ్చి మళ్ళీ కళ్యాణ్కి పడితే మళ్ళీ 50-50 నెక్స్ట్ 90-10 కూడా అయిపోతుంది అవకాశం. ఎందుకని చెప్పి వెళ్ళలేదు. నెక్స్ట్ అందుకని అప్పటికి నేను అడిగా దివ్య ఓకేనా నీకని, ఒకవేళ దివ్య ఉంటే చివరిదాకా ఓకేనా నీకని చెప్పి.
తనుజ దివ్య మైండ్ గేమ్స్ వస్తే తనుజ ఏంటి అంటే దివ్య కనుక వస్తే మైండ్ గేమ్స్ ఆడిద్ది, అప్పుడు కళ్యాణ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, దివ్య మాత్రం అసలు వద్దు అని చెప్పిందంట. సో రీతుని కొద్దిగా గొప్ప బెటరు అన్నట్టు. దాని తర్వాత నేను అన్నాను, ఒకవేళ రీతుకి కనుక పొరపాటున కనుక డ్యాగర్ దొరికితే చెప్పలేను, నాకు రీతు మీద నమ్మకం లేదు, కళ్యాణ్ ఏమైనా పొడి చేసిద్ది అనగానే తనుజ ఏముందంటే, తనుజ నేను ప్రామిస్ తీసుకున్నాను తన దగ్గర నుంచి, రీతు దగ్గర ప్రామిస్ ఇచ్చిందంట. సో ఎట్టి డ్యాగర్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు సరే కళ్యాణ్కి పొడవకూడదు అని చెప్పి, అప్పుడు నేను ఓకే అని అనుకున్నాను అని చెప్పి. సో ఇన్ని థాట్స్, ఇన్ని పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ నడిచి, సో అందులో నేను అసలు రిస్క్ చేయదలుచుకోలేదు అని చెప్తాడు ఆయన. ఎందుకు చెప్తారంటే, ఇంకోటి కంటెంటర్ ఒకసారి కెప్టెన్ అయిన తర్వాత కంటెంట్ వదిలేస్తారు కదా, దాని తర్వాత వారాలు కంటెంట్ రావడానికి రెబల్స్ టాస్క్, ఆ డబ్బులు ఇదంతా, రెబల్స్ కాదు, దొంగల టాస్క్, ఆ డబ్బులు ఎన్ని సంపాదించి ఒరే కెప్టెన్ కంటెంట్ రావాలంటే ఎంత కష్టపడుతున్నావా, ఎంత ఈజీగా వదిలేసాను లాస్ట్ వీక్ అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాడంట. అప్పటి నుంచి అసలు వదలకూడదు అన్న విధంగా అందుకోసం గట్టిగా ఆడుతానని చెప్తాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ కళ్యాణ్, అరే ఏదో ఒకటి చేసి గెలవాలరా తమ్ముడా, మంచిగా ఆడు అదేం చెప్పి చెప్తారు అనమాట. కాన్సన్ట్రేషన్ చెయ్యి, అన్నీ ఉన్నాయి నీకు, ఏదైనా సరే కూల్గా చేసుకుంటే మాత్రం మొత్తం అయిపోద్ది, నీట్గా అయిపోద్ది అని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడు ఇమాన్యుల్ డౌట్ వస్తుంది, కళ్యాణ్ ఇమాన్యుల్ కూర్చున్న తర్వాత ఇమాన్యుల్ బర్నీ అన్న డెమన్ పవన్కి ఎందుకు ఇచ్చాడు అసలు, నాకు అర్థం కాలేదు అంటే, కళ్యాణ్ మేబీ నీకు ఇస్తే నువ్వు దివ్యాన్ని తీసేస్తానేమో అందుకని చెప్పి వాళ్ళకి ఇచ్చింటాడేమో అంటే, అది కాదురా, బర్నీ అన్నకి చెప్పగానే చెప్పాను నేను దివ్యాకి ఇవ్వాలన్నా, నువ్వు ఇంకెవరికి ఇవ్వకూడదని చెప్పి. ఇప్పుడు ఆయన దివ్యాన్ని ప్యూర్గా సపోర్ట్ చేస్తే, బిగ్ బాస్ ఏం చెప్పాడు, సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి కదా, అలాంటప్పుడు ఆయన కూడా దివ్యాకి ఇవ్వాలి కదా. ప్యూర్గా సపోర్ట్ చేస్తే దివ్యాకి కాకుండా ఎందుకు డెమోన్కి ఇస్తాడు, అర్థమే కాలేదు. అంటే కళ్యాణ్ ఏం చెప్తాడు అంటే, నెక్స్ట్ రౌండ్ సంజనా గారు కనుక వెళ్తే, నెక్స్ట్ ఇస్తే నువ్వు కనుక దివ్యాన్ని తీసేస్తావు కదా అని చెప్పి, అంటే ఆవిడ కనుక నెక్స్ట్ రౌండ్ సంజనా గారు వచ్చి కనుక చాక్ కనుక తీసుకొచ్చి ఇమాన్యుల్కి ఇచ్చారనుకోండి, నేను దివ్యాన్ని తీసేస్తాడు. ఎందుకంటే రీతు ఫ్రెండ్ తీలేడు, కళ్యాణ్ డెమోను తీలేడు కాబట్టి తీసేస్తావు అని చెప్పి అలా ఆలోచించారంటే, అవునా అలా అయితే మరి ఇప్పుడు ఉందా దివ్య ఏమన్నా చివరిదాకా అని చెప్పి అంటారు. దాని తర్వాత కళ్యాణ్, నేను కూడా షాక్ అయ్యాను, ఏంది డెమోన్కి ఇచ్చాడు, నన్ను తీసేస్తాడే అనుకున్నాను అంటే కళ్యాణ్. ఇమాన్యుల్ అనుకున్నానంటే నేను అట్టగా అనుకున్నాను, నేనేమనుకున్నానంటే డెమోన్కి ఇస్తే నెక్స్ట్ రౌండ్ ఏం జరిగిద్ది అని అనుకున్నాను, ఎందుకంటే నన్ను తీరు కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఏం జరిగిద్ది అని చూసుకుని తీరవచ్చు, నాకు పొడిస్తాడని చెప్పి షాక్ అయ్యాలని చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళు మాట్లాడేటప్పుడు లాస్ట్ వరకు తీను మాట్లాడుకుందాం అంటే మాట్లాడాలి ఇస్తాము, సో అందుకని మాట ఇవ్వలేదు కాబట్టి తీసేస్తాడేమో అనుకున్నాను, మళ్ళీ తనకు మాట ఇస్తే నిన్ను తీయాలి కదా, సో అందుకోసం చెప్పి మాట ఇవ్వలేదు మాట్లాడుకుంటారు. కానీ దానికోసం తర్వాత రీతు అడుగుతుంది, ఇమాన్యుల్ అన్న అంటే రీతు అడుగుతుంది నన్ను తీయొద్దు అని చెప్పి, ఇది గేమ్ అబ్బా, తీయకుండా ఎలా ఉంటుంది, తీసేసేదే గేము, తీయకుండా ఎలా ఉంటాము అదేం చెప్పి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ దివ్యాన్ని కనుక టాప్ 2 వరకు ఉంచాలి అనుకుంటే, బర్నీ అన్నది అది స్టెప్ కాదురా అంటే డెమోన్కి ఇవ్వటం. సో అక్కడ ఆయన అది ఆలోచించాల, ఆయన లోపల ఉన్న మైండ్లో ఉన్న అక్కడ లేరు వచ్చింది, ఆ లేరు ఎవరు పెట్టారంటే తనుజ గారు పెట్టారు. ఏంటంటే ఎవరిని ఉంచాలి కాదు, ఎవరు తీసేయాలి అన్న లేరులో పెట్టి అందులో వాళ్ళు ట్రాప్లో పడ్డారు, తీసేదాని మీద ఫోకస్ అయిపోయింది, ఉంచడం మీద ఫోకస్ తగ్గిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్ దివ్యాకి ఇస్తే దివ్య రీతుని తీసేసిద్ది అని చెప్తానమాట. ఇమాన్యుల్ ఏమో అదే ఆలోచన, ఎక్కడ ఆట ఇందాక ఆలోచిస్తాంట, ఎక్కడ ఆట తేడా కొట్టింది ఏంటి అని చెప్పి. ఒకవేళ కనుక ఇందాక తనూజ ప్లేస్లో సంజనా గారు కనుక వెళ్ళుంటే దివ్య ఉండేది అనగానే ఇమాన్యుల్ మళ్ళీ తనూజ ఒప్పుకోలేదు, సో నేను వెళ్తాను, నేను దివ్యాన్ని తీయాలి, నేను వెళ్ళాల్సిందే అని చెప్పి తనూజ చెప్పిందనమాట. ఎందుకో మరి నాకు తెలియదు ఏంటి అని చెప్పి, ఇప్పుడు నేను దివ్యాన్ని కాపాడటానికి చూస్తే నీకు మోసం సో ఎందుకు తనూజ అలా అందో నాకు తెలియదు. పోనీ ఇప్పుడు నేను ఆ అమ్మాయితో వాదన చేసుకొని నేను దివ్యాన్ని కాపాడటానికి చూశాను అనుకో, అప్పుడు నీకు మోసం జరిగిద్ది. ఇప్పుడు దివ్యాన్ని కాపాడి తనుజాన్ని కానీ తినాపితే సంజనా గారు వెళ్ళి దివ్యాకి చాకిస్తే రీతుని తీసేస్తే రీతు బయటకు వస్తే నెక్స్ట్ కళ్యాణ్ పోవచ్చు, ఎందుకంటే డెమోన్కి ఆ అమ్మాయికి ఈజీ కదా, ఎవరికి దివ్యాకి, వాళ్ళిద్దరు టాస్క్ ఆడితే అలా ఆలోచిస్తుంది కదా. సో ఇంకా నేను రిస్క్ చేయదలుచుకోలేదు, ఎలాంటి రిస్క్ అస్సలు చేయాలనుకున్నా అంటే కళ్యాణ్ అన్నా మీరందరూ చేయగలిగిందంతా చేశారన్నా అంటే, అంతేరా ఆడు, నువ్వైతే బాగా ఆడు అని చెప్పి అయిపోద్ది. దాని తర్వాత ఎమ్మెల్యే అన్నకి ఇక తీరదు మైండ్లోంచి, నేను దివ్యాన్ని పిలుస్తాడు, దివ్యాన్ని పిలిచి దివ్య భరణి అన్న డెమోన్కి ఎందుకు ఇచ్చాడు అనగానే దివ్య సైలెంట్ అయిపోద్ది కాసేపు, అర్థం కాల దివ్యకి, అర్థం కాక కళ్యాణ్ అంటే నీకు కదా ఇవ్వాలి అనగానే దివ్య ఈ క్వశ్చన్ నేను అడగలేదే, ఈ డౌట్ నాకు కూడా రాలేదే అంటది. డౌట్ అడగకుండా నీకు క్లియర్ అయిపోయింది అది, ఒక్కొక్కరు ఎవరెవరిని తీసేయాలనుకున్నారు, మిమ్మల్ని కూడా తీసేయాలనుకున్నారు, అందుకని ఇవ్వలేదని చెప్పి. నెక్స్ట్ అంటే రీతుని కాపాడుకోవాలనుకున్నారు కాబట్టి ఇవ్వలేదని చెప్పి, నీకు ఇచ్చిండుంటే నువ్వు ఉండేదని కదా గేమ్లో అని చెప్పి కళ్యాణ్ అంటారు. దివ్య తనూజాకి తెలుసు నేను రీతుని తీస్తానని చెప్పి, సో నాకు ఇవ్వద్దని ఫిక్స్ అయిపోయారు అని, ఎందుకంటే ఒక్కొక్కరిని పిలిచి అడుగుతారు కదా, మన ఎపిసోడ్లో కూడా చూస్తారు, రీతుని పిలిచి దివ్యాన్ని పిలిచేటప్పుడు ఎవరిని చెప్తాను అనుకుంటే రీతుని అంటే అసలు నేను దివ్యాకి ఎవరిని డాక్టర్ రాలేదు అమ్మాయి. సో అది అక్కడ అలా జరిగిందనమాట, ఫిక్స్ అయిపోయారు. నాకు రాదని చెప్పి సుమనన్న కూడా చెప్పేశాడు నీకు అసలు రాదని చెప్పని. ఇమాన్యుల్ నీకు అర్థమవుతుందా అన్న అసలు
పక్కకి తీసుకెళ్ళమని చెప్పి అన్నకి, అన్న నువ్వు దివ్యకి ఇవ్వాలన్నా, నువ్వు గెలిపించాలంటే ఎవరిని నమ్మద్దు, నాకు కూడా ఇవ్వద్దు అన్న. మరి డెమాన్కి ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదని. ఇమాన్యుల్కి ఇంకా క్లారిటీ రాలా. బర్నీ అన్న టార్గెటే నేను తీసేయడం భయ్యా, అది మీకు ఇంకా తెలియలేదు. నాకైతే రివీల్ చేయాలి ఇవన్నీ భలే ఉంటాయి సీక్రెట్లు. నెక్స్ట్ దివ్య చెప్పేది రీజన్ ఆయన అప్లిఫ్ట్ చేద్దామని, అంటే వెతుదాం కొంచెం మోటివేషన్ చేద్దామని చెప్పి డెమాన్కి అని చెప్పి. సో అలాగా అని చెప్పి అనుకుంటారు. దాని తర్వాత దాని తర్వాత తనుజని అడిగా, బర్నీ గారిని అడిగా, కత్తి దివ్యకి ఇద్దాం అనుకున్నాం, కత్తి దివ్యకి ఇద్దాం అనుకున్నాం, బట్ తనుజ వచ్చి ఇలా చేసేసారని చెప్పి నీతో డిస్కస్ చేశారంటే చేయలేదు, ఇవన్నీ మాట్లాడకుండా ఉంటారు. నెక్స్ట్ దివ్య, ఆయన కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాడంటే ఆ ఎమ్మెల్యే నాకు చెప్పాడని చెప్తారు. సో బర్నీ అయినా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాడు, నాకు చెప్పారు, నీ తర్వాత కళ్యాణే అన్నాడు అన్నారంట. ఇది ట్విస్ట్. నీ తర్వాత కళ్యాణే అన్నాడంట. నీ తర్వాత అంటే దివ్య తర్వాత ఇమాన్యుల్ తర్వాత నాకు అర్థం కాల. ఇమాన్యుల్ నాకు చెప్పారు, నీ తర్వాత కళ్యాణ్ అంటే ఆయన తర్వాతే కదా, ఆయన చెప్తేనే అక్కడ ఇమాన్యుల్ తీసుకోమని చెప్పారు ఆయన. సో ఎన్ని రివీల్ చేస్తే భలే ఉంటుంది. కళ్యాణే అన్నాడు. సో కళ్యాణ్ గారు అన్నాను నీకు ఇక్కడేదో అన్నారబ్బా, ఇది ఓకేలేండి, స్కిప్ చేయొచ్చు. దివ్యకి ఇస్తే దివ్య కళ్యాణి తీయదు, అలాగే కళ్యాణ్కి ఇస్తే కళ్యాణి దివ్యాని తీయడు. సో నా మీద డౌట్ వచ్చి ఉంటుంది, నేను ఎక్కడైనా నిన్ను తీసేస్తానేమో అని ఆయనకైనా సమాధానం చెప్పుకుంటాడు. సో వాళ్ళిద్దరికన్నా నాకు ఇస్తే కనుక నేను ఎక్కడైనా తీసేస్తానేమో, అందుకోసం అని చెప్పి డెమోన్కి ఇచ్చి నన్ను తీసేసాడేమో అని చెప్పి అప్పుడు అనుకుంటూ ఉంటాడు. ఓకేలే అని చెప్పి. నెక్స్ట్ దివ్య అంటది ఇక్కడ, తనుజ కళ్యాణ్ కోసం అండ్ రీతు కోసం, కళ్యాణ్ కోసం కాకుండా కళ్యాణ్ కోసం తక్కువ, రీతు కోసం ఎక్కువగా నిలబడింది గేమ్లో. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వాడు సపోర్ట్ చేస్తున్నారు, ఆలోచించింది బాగానే, మిగతా వాళ్ళందరూ కళ్యాణ్కి బాగానే సపోర్ట్ చేస్తున్నారు, సరేనా, కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. రీతుని మాత్రం ఎలాగైనా సరే ఉంచాలి అని గేమ్లో ట్రై చేసింది. ఆ పాయింట్ ఆఫ్ టైం కూడా రీతుకి ఇచ్చుంటే నువ్వు ఉండే ఏదో అంటారబ్బా, ఆ పాయింట్ ఆఫ్ టైంలో కనుక రీతుకి ఇచ్చుంటే, అంటే ఫస్ట్లోనే డెమోన్కి ఇవ్వకుండా కనుక అప్పుడు కూడా రీతుకి ఇచ్చుంటే నన్ను తీసేసేది, నువ్వు ఉండేవాడు ఈ గేమ్లో అని చెప్పి. అప్పుడు ఇమాన్యుల్ ఉంటే ఇమాన్యుల్కి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి చివరిదాకా ఉండడానికి. అందుకని బర్నీ అన్న ఇమాన్యుల్ తీసేద్దాం అనుకున్నప్పుడు అది రెండో ప్లాన్ కింద ఎగ్జిక్యూట్ చేసేసారు. తనుజ ఇచ్చేద్దాం, డెమోన్కి ఇచ్చేయండి, వెళ్ళిపోయి తీసి కానీ ఇచ్చేయండి అన్నట్టు. నెక్స్ట్ నేను పవన్కి ఇచ్చిన తర్వాత పవన్కి వస్తున్నాడు కదా, నేను నెక్స్ట్ ప్లాన్ ఆలోచించుకుంటున్నాను, నెక్స్ట్ ఎవరిని తీసేస్తారు, ఎవరు వస్తారా అని చెప్పి ఇమాన్యుల్ అంటే అది ఇస్తాడని అనుకోలేదు అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఈ ప్లాన్తో డెమాన్ దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచించుంటాడు అంటారు, అన్నీ ఇంకా క్వశ్చన్లు ఇంకా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. దివ్య ఉంటుందంటే పవన్ కనుక ఇస్తే నేను సేఫ్ ఆ రౌండ్లో, ఎందుకంటే పవన్ నన్ను తీయడు కాబట్టి సేఫ్ ఆ రౌండ్, కళ్యాణ్ని నేను తీయను కాబట్టి ఇంకెవరైనా తీసినా కూడా ఫరక్ పడదని చెప్పి అలా ఏమైనా ఇచ్చుంటాడు. అంతే తప్పితే ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు అనుకుంటారు, కానీ వెళ్ళి మాత్రం అడగరు ఎవరు. డైరెక్ట్ అడిగితే ఆయన చెప్పి అసలు చెప్పలేండి ఇమాన్యుల్ అంటే ఇష్టంలో తీస్తామని చెప్పి. నెక్స్ట్ తనుజ గారు వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. అబ్బా ఇది కూడా లాంగ్ కాన్వర్సేషన్. ఇంకోటి చెప్పనా, సుమనన్న చెప్పింది కూడా దివ్యానో ఇక్కడ సంజన ఏదో పేరు చెప్తారు అబ్బా, చెప్పి తర్వాత నా పేరు ఆల్రెడీ మీ పేర్లు సుమనన్న కూడా చెప్పింది, డెమాన్ పేర్లు మీ పేర్లు వచ్చినాయి అని చెప్తారు. బర్నీ అన్న డెమాను ఇమాన్యుల్ నువ్వు, సో బర్నీ అన్న కూడా మీ ఇద్దరు పేర్లు ఉన్నాయని చెప్తారు. తనుజ నేను అన్నాను సంజన గారు అయితే ఓకేనా అనగానే, అంటే ఒక సంజన గారు లేరు, సంజన గారు మీరు కెప్టెన్ అయితే ఓకేనగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అప్పుడు మేము ఇంకా సుమనన్న పంపించి సుమనన్న నువ్వు ఫస్ట్ వెళ్ళు అని చెప్పి పంపించి ఇచ్చేసామని చెప్పి. మరి రీతు ఇంకెవరు కావాలంట, ఇంక వీళ్ళెవ్వరు వద్దు, ఇంకెవరు కావాలి ఆయనకి, నేను వద్దు, సంజన గారు వద్దు, పవన్ వద్దు, ఇంకెవరు కావాలి అన్నట్టు. తనుజ నాకున్న నేమ్స్ తెలుసు కదా మీకు, ఎవరు కావాలంటే డెమాన్ లాస్ట్ 3 కదా నీకు కావాల్సింది అని అడుగుతాడు. సో వాడికి ఫస్ట్ 3 ఎవరైతే వద్దా వెళ్ళిపోయారు, లాస్ట్ 3 ఎవరైతే కావాలి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ తనుజ నేను అదే అన్న, వాళ్ళు తీయాలి అనుకున్నప్పుడు వాళ్ళు పోయారు, అంటే వాళ్ళు ఎవరెవరినైతే తీయాలి అనుకున్నారో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నన్ను వెళ్ళొద్దు అని చెప్పి సంజన గారు నేను వెళ్తానంటే నేను తీయాలనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉండగా నేను ఎందుకు ఉంటాను, ఫస్ట్ నేను వెళ్ళి నాకు కావాల్సిన మీకు కావాల్సిన మీరు తీసినప్పుడు నాకు కావాల్సిన వాళ్ళు కూడా నేను తీస్తాను, అది అవసరం లేదనుకున్న వాళ్ళని అని చెప్పి నేను అలా చెప్పానని చెప్పి. నేనేమైనా తనకు ఇంకోటి కాదురా ఎలా అడిగిద్ది, అందుకే దివ్యాన్ని తీస్తానంటారు, కాదురా ఎలా అడిగిద్దిరా, తెలిసే ఇచ్చావు అంటే నేను తీసేస్తాను తెలిసే ఇచ్చావని ఎలా అడిగిద్ది, నేనేమైనా తనకి సపోర్ట్ చేసుకుంటా కూర్చుంటానా, ఎప్పుడైనా నా మంచి కోరుకుందా అమ్మాయి అని చెప్పి అదే చెప్పేచ్చు కదా డైరెక్ట్గా. నాకు అదే అర్థం కాల. దివ్య ఓకే మన ఇద్దరం సారీ చెప్పుకున్నాం ఓకే, బట్ దట్ డజంట్ మీన్ నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు నేను నీకు సపోర్ట్ చేస్తాను లేదు కదా, నాకు ఇక్కడ ప్రయారిటీస్ ఉన్నారు అందుకే నేను తీసేస్తానంటే అయిపోద్ది కదా. నాకు తెలియదు ఆడే అదే చేస్తాడు వీళ్ళు ఇది చేస్తారు, ఇవన్నీ ఎందుకు, మంచి కోరుకుంది ఏమైనా తనను సపోర్ట్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేసే దానిలో కొద్దిగానే ఉండాలి కదరా అంటది. సో ఒక అర్థమైన ఉండాలి కదా ఎక్స్పెక్ట్ చేసే దానిలో అని చెప్పి. ఆవిడ ఎక్స్పెక్ట్ చేయట్లా, ఆవిడ క్లారిటీ అడుగుతున్నారు మిమ్మల్ని, క్లారిటీ అడిగితే క్లారిటీ ఇచ్చేస్తే అయిపోయేది అక్కడే. నెక్స్ట్
డెమాన్ ఏమంటాడంటే రీజన్స్, ఎలాంటి రీజన్స్ పెట్టాలంటే నేను ఆ రోజు నీకేం పెట్టాను, నీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినాయి కాబట్టి నేను తీసేసా. సో ఇప్పుడు మళ్ళీ నాకు డాగర్ వచ్చి ఉంటే తనుజ తర్వాత ఎక్కువ ఆపర్చునిటీ వచ్చింది దివ్యాకే, సో ఆ రీజన్ బట్టి నేను దివ్యాన్ని తీసేవాడిని అనుకుంటారు. నెక్స్ట్ తనుజ తీసేద్దాం అనుకున్న తర్వాత వేరే వాళ్ళు వచ్చి తీసేటప్పుడు చెప్పాలి కదా అంటారు, సరేనా. మళ్ళీ అంటే బర్నీ అని అనుకుంటే చెప్పాలి కదా, నాకు చెప్పలేదు ఏంటని చెప్పి ఇంత బయట వేరేగా మాట్లాడతారు, దానికోసం నామినేషన్ చేసేస్తారు. మళ్ళీ సేవ్ అయితే వావ్ అని చెప్పి మళ్ళీ వాళ్ళే చప్పట్లు కొడతారు, అంటే నామినేషన్ చేస్తారు. మళ్ళీ సేవ్ అయినప్పుడు వాళ్ళే సూపర్ అంటారు. ఏం పర్ఫార్మెన్స్ రా, నాకు ఇది అర్థం కావట్లేదు, ఒక్కొక్కరు భారీగా పర్ఫార్మెన్స్లు చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ తనుజ 2 సార్లు బర్నీ అన్న డెమాను ఇమాన్యుల్ తీసేస్తానని ఇచ్చేసిన తర్వాత తీస్తా అన్నాడు కదా, దాని తర్వాత 2 సార్లు వచ్చి అడిగారు, వాడేమన్నా మాట మారుస్తాడేమో, వెళ్ళడుగు, క్లారిటీ ఉందా లేదా, వెళ్ళడుగు అని చెప్పి, అంటే తీస్తా అన్నాడు డెమాన్ ఇమాన్యుల్, ఆయన వచ్చి అడుగుతానన్నారంటే వెళ్ళడుగు అని చెప్పి. నెక్స్ట్ రీతు పవన్కి స్టాండ్ తీసుకుంది. నామినేషన్ పాయింట్స్ మళ్ళీ చెప్తున్నారు అంటే అప్పుడు తీసేయచ్చుగా, అంటే అప్పుడు తీసేయచ్చు కదా, ఇప్పుడు ఎందుకు తీయలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మా ఇష్టం కదా అని చెప్పి పేరు చెప్తా ఉంటుంది. తనుజ ఇప్పుడు అంటారు, అరే ఏదైనా చెప్పు, పాయింట్స్ అయితే మాత్రం క్లియర్గా లేవు, ఏ పాయింట్లు డెమాన్ ఇమాన్యుల్ పెట్టిన పాయింట్స్ అయితే మాత్రం కరెక్ట్గా లేవు, నాకు స్ట్రాంగ్ పాయింట్స్ అనిపించలేదు, అంతే, ఫుల్ స్టాప్ పెట్టి కంటిన్యూ చేస్తారు, నెక్స్ట్ నామినేషన్ ఏం చేసుకుంటారు అన్నది మీ ఇష్టం అన్నది చెప్తారు. ఇది వేస్ట్ డిస్కషన్, దీనికి స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ అదే ఇంకా ఈయన గేమ్ కోసం కూడా చెప్పుకుంటాడు, సుమనాన్నకి రిక్వెస్ట్ చేశా, దీన్ని రిక్వెస్ట్ చేశా, అయినా నాకు ఓటేశారు, అందుకే నేను బయటికి వెళ్ళిపోయాను, ఆడలేదంటే అవడం కాదు, నాకు ఓట్లేసి పంపించేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ తనుజ ఒక మాట అంటారన్నమాట, ఏంటి అంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అంటే, నేను ఇక్కడ దీనికి సపోర్ట్ చేస్తా అని చెప్పాను కదా ఆ టాస్క్లో, లాస్ట్ మాన్స్టర్ టాస్క్లో సపోర్ట్ చేస్తా అన్నప్పుడు ఇక్కడ నేను కూర్చొని గుచ్చి తన మాటలని ఎప్పటికో నేను సాగ తీసుకుని వెళ్తే అది కరెక్ట్ కాదు కదా అంటే, ఇక్కడ తనుజ మాట్లాడింది ఏంటంటే, సపోర్ట్ చేస్తా అని చెప్పి స్టార్టింగ్ ఎందుకు చెప్పు, అసలు నువ్వు స్టార్టింగ్ సపోర్ట్ చేస్తాను ఎందుకు అనాలి, నువ్వు కూడా గేమ్లోనే ఉన్నావు కదా, సో నువ్వు అలా అనకూడదు కదా, నీ వల్ల ఎంతైతే అంత ఫైట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకున్న టైంలో అప్పుడు సపోర్ట్ చేయాలి, అందుకని ముందే ఎలా కూర్చుంటావు నువ్వు సపోర్ట్ చేస్తానని, అందుకని ఎంత జరిగింది అనే విధంగా చెప్పింది. మరి మనోడికి అర్థమైందో తెలియదు, అలా ఈజీగా మాటలు జారకూడదు అన్నట్టు అది చెప్పింది. నెక్స్ట్ వాళ్ళు ఓట్లు వేసుకున్నారు, వీళ్ళు ఓట్లు వేసుకున్నారు, దానికోసం మాట్లాడతారు. స్కిప్ చేయొచ్చు ఇదంతా. రీతో అనేది వాడికి ఏమేంటో తెలుసు, ఇమాన్యుల్ని తీయటం లేదు అంటే కనుక, తీయటం లేదు అని చెప్పకపోయి ఉంటే కనుక వాడికి డ్యాగర్ వచ్చేది కదా, తీస్తానంటేనే వాడికి డ్యాగర్ వచ్చింది, అప్పుడే డ్యాగర్, లేదంటే డ్యాగర్ అప్పుడే వేరే వాళ్ళకి వెళ్ళేది. ఒకవేళ వేరే వాళ్ళు అంటే గేమ్ ఆడలేదంటే ఎలా గేమ్ ఆడలేదు, మావాడు గేమ్ ఆడాడు అన్నట్టు చెప్పింది అనమాట. వెళ్ళి ఇమాన్యుల్ తీస్తానంటేనే డ్యాగర్ వచ్చింది, ఒకవేళ తీయను అని అంటే కనుక ఆ డ్యాగర్ వేరే వాళ్ళకి వెళ్ళేది. డ్యాగర్ ఎవరికి వెళ్ళినా కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళిపోయేది డెమానే. సో అలా కూడా గేమ్ ఆడాడు కదా అంటే, ఏదైనా సరే లాస్ట్లో మార్చింది నేనే అని చెప్తారు అంటారు, లాస్ట్లో మాత్రం మార్చింది నేనే, అడిచేది ఇటు చేసి దివ్యాన్ని తీసేయటం కానీ ఏది కానీ అని చెప్పి, లాస్ట్లో దివ్యాకి ఇచ్చుంటే మాత్రం వెళ్ళిపోయేది, నేను వెళ్ళేది లాస్ట్ దివ్యాకి ఇచ్చుంటే కానీ నువ్వు రీతి వెళ్ళిపోయేది అన్న విధంగా మాట్లాడతారు. అప్పుడు కళ్యాణ్కి దివ్యాకి ఇలా పడేదేమో అని చెప్పి. నెక్స్ట్ డిమాను ఇమాన్యుల్ అన్న ఉండుంటే కనుక వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు, అంటే కళ్యాణ్ ఇమాన్యుల్ వాళ్ళు ఉండేవాళ్ళు, నేను తీగిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు అని చెప్పి, అది రైటే. ఇమాన్యుల్ తీయటం వల్ల వీళ్ళిద్దరు చివరికి వీలేరు, ఇమాన్యుల్ అన్న ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉండింటే కనుక చివరిదాకా ఉండేవాడు. నెక్స్ట్ తనుజ లాస్ట్ వరకు దివ్యాని కళ్యాణి పెట్టాలన్నది వీళ్ళ ప్లాను, వీళ్ళందరూ వేసుకున్న ప్లాను, అందుకే నన్ను ఆపడాన్ని చూశారు, నేను మాత్రం ఆగలేదన్నది చెప్తారన్నమాట. అక్కడ నేను చెప్పినా చెప్పకపోయినా నేను నలుగురిలో అందరిలోనూ చెప్తున్నాను, మళ్ళీ మీరు ఎలాగైతే దివ్యాన్ని కాపాడుకోవాలనుకున్నారో నేను అలాగే రీతుని పెట్టుకోవాలనుకున్నాను, మీరు ఎలా సపోర్ట్ చేశారు నేను అలాగే సపోర్ట్ చేశాను అని చెప్పి దాని గురించి మాట్లాడతారు. అయిపోయింది. ఇంకా దీని తర్వాత టాస్క్ అవుతుంది, ఆ రోడ్ టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇంకా ఆయన అక్కడికి వెళ్ళటం, అక్కడికి మెడికల్ రూమ్కి వెళ్ళటం ఏం జరిగితే వీళ్ళు బయటకు వచ్చుతారు. ఇమాన్యుల్ కళ్యాణ్ రిలాక్స్ అవుతుంటే ఇద్దరు కలిపి చేతులు పట్టుకొని ఇమాన్యుల్కి నెక్స్ట్ తనుజ గారికి ఇద్దరు రెండు చేతులతో తీసుకొని అక్కడ కిస్ చేసి తెగ ఏడుస్తాడు. ఈయన ఇటు ఏడుస్తుంటే వాళ్ళిద్దరు అటు ఏడుస్తారు. ఫ్రేమ్ భలే ఉంటుంది చూడమొచ్చటగా, టాప్ 3 అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుల్ కళ్యాణ్కి చెప్తే ఏమంటాడంటే, ఫుల్ ఎలివేషన్ వస్తాడు డెమాన్కి, మామూలు ఎలివేషన్ కాదు. ఏంటి అంటే ఇమాన్యుల్ నువ్వు ఒక్కటి పోసే లోపల వాడు 3 పోసేసాడు రా, కంకర కానీ ఇసుక కానీ 3 పోసేసాడు. అంటే నెక్స్ట్ తనుజ నేను అరుస్తూనే ఉంటే అది పోసేస్తాను అరుస్తానంటే వెంటనే ఇమాన్యుల్ నువ్వు సంచాలకు నువ్వు అరవకూడదు అంటే నేను ఆగిపోయాను అనగానే నెక్స్ట్ ఇమాన్యుల్
పాపం వాడికి పట్టేసినా కూడా 3 పోసేసి ఇంకా ఇసుక పోసే లోపల మూతలు కూడా పెట్టేశాడు. సో ఇంజరీ అయిన తర్వాత పడిపోలా, అప్పటికి అవుతుంది, అలాగే పోస్తున్నాడు, అలాగే చేస్తున్నాడు, అమ్మ అబ్బా అని కూడా చేస్తానన్నాడు. నువ్వు ఇసుక పోసే లోపల 3టికి మూతలు కూడా పెట్టాడు. వాడికి మిగిలింది అడ్జస్ట్మెంట్ మాత్రమే, అంటే ప్రాపర్గా అడ్జస్ట్ చేసి ఇంకా టేప్ వేయాలి అంతే. సో కంకర పోసాడు, ఇసుక పోసాడు, అయిపోయింది. లెవెల్ చేయడం మాత్రమే, అది ఒక్కటే ఆడు చేయలేకపోయాడు. సో బాగా ఆడాడు రా వాడు, సూపర్ ఆడాడు అని చెప్పి తెగ పొగుడుతాడు. సో ఇంజరీ కనుక అవ్వకపోయి ఉండిండే కనుక గెలిచేవాడు. బట్ ఈ టాస్క్లో అలా అది అవ్వకుండా కూడా చూసుకొని జాగ్రత్తగా ఆడుకోవడం మన బాధ్యత, అది సంగతి. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మాన్యుల్ కళ్యాణ్కి రిలాక్స్గా స్విమ్మింగ్ పూల్లో దూకి ఇచ్చేస్తూ ఉంటాడు. సో ఎమ్మాన్యుల్ ఏమో వీడు చేసుకున్న ప్లస్ ఎక్కువ మోసుకున్నాడు, ఇసుక అనేది కానీ ఎక్కువ మోసుకొని ఎక్కువ వేసుకున్నాడు అనమాట. నువ్వు ఇసుక ఎక్కువ మోసావు, సైడ్కి నెట్టుకోవాల్సి వచ్చింది, నీ సైడ్కి నెట్టుకోవాల్సి వచ్చింది అన్నట్టు చెప్తారన్నమాట. అదే వీడు కొంచెం ఎక్కువ మోసుకున్నాడు ఇసుక, సో ఇటు జస్ట్ సైడ్కి ముట్టుకోవాలి అని చెప్తా ఉంటారు. బర్నీ అన్నట్టు ఈ సీజన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ ఇది, అన్నింటిలో కల్లా బెస్ట్ ఫైట్ అంటే ఎమ్మాన్యుల్. ఇది మనకు ప్రతిసారి బెస్ట్ ఫైట్ జరుగుతుంటుంది, మనం మర్చిపోయి గుర్తుంచుకుంటాము అంటే కళ్యాణ్ అంటాడు ఇదే ఇంకా బెస్ట్ ఫైట్ అంటే కాదు, మీరు అలా అనుకుంటున్నారు, వచ్చే వారం చూడండి ఏది ఉంటుందని. సో టికెట్ ఫినాల్ ఇంతకు మించి ఫైట్ ఉంటుంది అని అనుకుంటున్నారు. సో బట్ నాకు డెమాన్ చూస్తేనే బాధగా ఉంది. ఇప్పుడు డెమాన్ సరిగ్గా ఫిట్ అవ్వకపోతే 2 రోజుల్లో ఆ టికెట్ ఫినాల్ పెద్ద టాస్క్లు పెడితే ఇంక కష్టమైపోతుంది, ఆల్రెడీ. నెక్స్ట్ ఎమ్మాన్యుల్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉంటాడు కళ్యాణ్. ఏంటో తనుజ ఆ బెడ్రూమ్లోనే ఉంటుందంట, అంటే కెప్టెన్ బెడ్రూమ్లో ఉంటుందంట, లేదంటే వచ్చేస్తుందేమో అని అంటూ ఉంటాడు అనమాట. ఎందుకు వచ్చేస్తే వీళ్ళిద్దరు కలిసి కెప్టెన్సీ బెడ్రూమ్లో పడుకొని గూడు పటాని చేసుకోవడానికి, మంత్రాలు చేసుకోవడానికి. నాకు తెలిసి ఆ బెడ్రూమ్లోకి ఎవరు వెళ్ళినా, ఈవెన్ రీతు తనుజ కూడా ఎవరైనా కూడా ప్లాటింగ్లు చేసుకుంటారేమో, ఇచ్చేయాలి అది చేయకూడదు, ఇచ్చేయాలి అది చేయకూడదు అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ అంటే ఎమ్మాన్యుల్ డెమాన్ కోసం అరే చాలా బాగా ఆడాడు రావాడు, బాగా ఆడాడు, బాగా అరేంజ్ కూడా చేశాడు, మంచిగా దిట్టంగా అన్నీ పెట్టుకున్నాడు, జస్ట్ ఇంక ప్లాస్టర్ వేసేయటమే జస్ట్ మిస్ అయిపోయింది అన్న విధంగా చెప్తా ఉంటాడు. బట్ అది అన్ఫార్చునేట్గా అలా అయిపోయింది. సో ఇది ఓవరాల్గా అమ్మో 3 గంటలు తలనొప్పి వచ్చేసింది చూడలేగా, అంటే మొత్తం రాజుగా అన్ని చూసుకుంటే చెప్పా. 1-2 పాయింట్లు అటు ఇటుగా ఉంటే మాత్రం నన్ను క్షమించేయండి. సో బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొన్ని గంటల్లో 2-3 గంటల్లో ఎలిమినేషన్ అప్డేట్తో కలుసుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.